अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ఐదవ అధ్యాయంలో 30 సూత్రాల వరకు మనం చెప్పుకున్నాము. ఈరోజు అక్కడి నుంచి ముందు చూద్దామండి. అస్తు. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా అడగాలని ఉంటే అడగండి. నిన్న న్యాయ దర్శనం మీద చెప్తానని అంటున్నారు మహోదయ. సాంఖ్యం అయిపోయింది మహోదయ. ఇప్పుడు సాంఖ్య దర్శనం గురించి చెప్పుకుంటున్నాము. సాంఖ్య దర్శనంలో ఉన్న సందేహాలు ఉంటే అడగమని చెప్పానండి. న్యాయ దర్శనం గురించి కాదు. అది పాఠం అయిపోయిన తర్వాత దాంట్లో మీకు ఏమన్నా చెప్పే విషయం ఉంటే అప్పుడు చెప్పండి. ఇప్పుడు పాఠం గురించి ఉన్నాడు, పాఠం గురించి మాట్లాడండి. అస్తు అస్తు ప్రకృత వనసరామ. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే వ్యాప్తి అంటే ఏమిటి? వ్యాప్తి అంటే ఎక్కడ నియత సంబంధం ఉంటుందో దాన్ని వ్యాప్తి అంటాం. అంటే కార్యకారణ సంబంధం ఎక్కడైతే ఉంటుందో దాన్ని వ్యాప్తి అంటాం. రెండు ఒకే చోట ఉండాలి. ఆ వ్యాప్తి కూడా ఎలా ఉంటుందంటే అది ఒకసారి చూసినంత మాత్రాన ఆ వ్యాప్తి ఏర్పడు. మాటి మాటికి మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు అక్కడైతే నిరంతరంగా అదే సంబంధం కనిపిస్తే గిన అప్పుడు మనం వ్యాప్తిగా తీసుకోవచ్చు. ఈ వ్యాప్తి అనేది ఎక్కడ చూస్తామంటే పంచావయవ మాధ్యంతో అనుమాన ప్రకారంగా మన ఏదైనా ఒక వస్తు సిద్ధి ఒక సిద్ధాంతం నిరూపించడంలో స్థాపించడంలో పంచావయవ మాధ్యంతో మనము ఆ వస్తు సిద్ధిని సైద్ధాంతిక సిద్ధిని మనం నిరూపించడానికి ఈ పంచావయ పద్ధతి ఒక మాధ్యమం. ఇది అనుమాన ప్రమాణ అంతర్గతంలో వస్తుంది. అనుమాన ప్రమాణ మాధ్యమం అంటే ఒక ప్రతిజ్ఞను ఎలా నిరూపించుకోవాలి, ఎలా సిద్ధింపజేసుకోవాలి అనేది దాన్ని ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణం, ఉపనయనం, నిగమనం అని చెప్పి మనము ఈ 5 అవయవముల మాధ్యంతో మనం ఆ వస్తువు యొక్క సిద్ధిని చూపిస్తాము. అందులో రెండవ అవయవం అంటే కారణం. ఆ కారణం చెప్పినప్పుడు ఆ కారణం ఎలా ఉండాలి? వ్యాప్తిపూర్వకంగా ఉండాలి. ఆ కారణం ఎలా ఉండాలి? వ్యాప్తిపూర్వకంగా ఉండాలి. ఆ విషయం మనం చెప్పుకుంటూ వస్తున్నాము. సో అందుకే ఆ వ్యాప్తి అనేది మనం నేను చెప్పుకున్నాము. ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడక్కడ పొగ ఉంటుంది. ఇది వ్యాప్తి. సో అనివార్యం అంటే అగ్నికి పొగకి సంబంధం అట. ఏ అగ్ని లేకపోతే పొగ లేదు అంటే నియత సంబంధం. అలా నియత సంబంధం ఎక్కడైతే ఉంటుందో దాన్ని వ్యాప్తి అంటాము. ఆ వ్యాప్తిని ఒక చోట చూసి ఒకేసారి చూస్తే కాదు, నియతంగా నిశ్చయంగా ఉంటే దాన్ని వేరు చేయలేం అన్నమాట. ఎక్కడైతే నిత్య సంబంధం ఉంటుంది, నిత్య సంబంధం ఉంటుందో అక్కడ వేరు చేయలేం అన్నమాట. అటువంటి సంబంధం నియత సంబంధం ఉండాలి. అలాగే లౌకికంగా మనం ఏమైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తితో ఎవరైతే నిరంతరంగా ఉంటున్నారో ఆ వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తితో సంబంధించిన విషయాన్ని గుర్తుకొస్తాయి. అంటే ఆ వ్యక్తి చూడగానే ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి విశేషమైనటువంటి విద్వాంసుడు యొక్క మనకు లక్షణాలు మొత్తం గుర్తొస్తాయి. ఈ వ్యక్తి ఎప్పుడు వెళ్ళినా ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు ప్రాచీన కాలంలో చాలా మంది గురువులు వాళ్ళ శిష్యుని వెంట పెట్టుకు వెళ్ళేవాళ్ళండి. గురువులను వెంట పెట్టుకు వెళ్ళేవాళ్ళు అంట. అప్పుడు ఆ గురువు వచ్చా అంటే చెప్పాల్సిన శిష్యులు వచ్చి ఉంటారని చెప్పి ఆటోమేటిక్ గా వాళ్ళు తెలిసిపోయేది అనమాట. ఇట్లా కూడా మనం లోకల్ చూస్తున్నాం. చాలా మంది అధ్యాపకులైనా గురువులైనా ఇంకా స్వాములైనా ఒక స్వామి వెళ్తున్నా అంటే ఆటోమేటిక్ గా వారి మీద 100 మంది ఉంటారు, 100 మంది దాకా ఉంటారు.
లేదా నియతంగా ఉండే వాళ్ళు ఉంటారన్నమాట. ఆ స్వామికి అత్యంత నికటంగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఒకరు ఉంటారన్నమాట. అంటే ఆ స్వామిని చూడగానే ఆ స్వామితో పాటు ఈ స్వామి కూడా ఉంటా అని చెప్పి ఆటోమేటిక్ తెలుస్తుంది. ఎందుకంటే నియత సంబంధం. ఎప్పుడెప్పుడైతే ఆ స్వామిని చూసామో ఆ స్వామితో పాటు ఈ స్వామి కూడా ఉంటాడు అంటే అతనికి అనుయాయిగా ఉంటాడు, అతనికి అనుసరిస్తూ దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఒకరు ఉంటారని చెప్పి మనకు నిత్య సంబంధం తెలుస్తుంది అన్నమాట. అలాగా నియత సంబంధం ఉండాలి. అట్లా నియత సంబంధం ఎక్కడైతే ఉంటుందో దాన్ని వ్యాప్తి అని చెప్పి చెప్పుకున్నాము. అదేవిధంగా రాముడు లక్ష్మణుడి విషయం చెప్పుకున్నాం. ఎక్కడెక్కడ రాముడు ఉంటాడో అక్కడ లక్ష్మణుడు అనివార్యంగా ఉంటాడు. ఎందుకంటే మనం రామాయణం మొత్తం చూసినప్పుడల్లా కూడా లక్ష్మణుడు ఎల్లప్పుడూ రాముడితోటే ఉండేవాడు. మొత్తం సమయం అంతా రాముడితోటే ఆయన రక్షణలోనే ఆయన సమయాన్ని వ్యతీతం చేశాడు అన్నమాట. కాబట్టి లక్ష్మణుడు అన్నగానే మనకు ఆటోమేటిక్ గా రాముడితో ఉండే లక్ష్మణుడే గుర్తుకొస్తాడు. అలా ఎందుకంటే నియత సంబంధం ఎల్లప్పుడూ అతను దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యాప్తి చాలాసార్లు చూసాం. ఒకసారి చూడలేదు, ఒకసారి గ్రహించలేదు. ఏదో ఒకసారి రాముడితో లక్ష్మణుడు లేడు, నిరంతరంగా రాముడు తోటి లక్ష్మణుడు ఉంటాడు కదా. అది సంబంధము నియత సంబంధంగా పరిగణించి దాన్ని వ్యాప్తిగా పరిగణించాలి. ఆ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం మనం. అదే నిన్న విషయాన్ని ప్రస్తావించాము. వాటి నియత ధర్మ సాహిత్యం ఉభయో ఏకతరస్య వా వ్యాప్తి. ఈ వ్యాప్తి అనేది రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. మనం అగ్ని ఉండాలి, పొగన్న ఉండాలి. అంటే ఆ సంబంధం నుంచి ఏ రెండిట్లో మధ్య సంబంధం ఏర్పడుతుందో అన్నింటిలో ఏదో ఒక దాని ద్వారా మనం ఆ వ్యాప్తిని నిరూపించవచ్చు, చెప్పవచ్చు. ఇప్పుడు అగ్ని ఉందంటే ఖచ్చితంగా పొగ ఉంటుంది, పొగ ఉన్నా అగ్ని నిరూపించవచ్చు, అగ్ని ఉన్నా పొగ నిరూపించవచ్చు. కాబట్టి ఆ రకంగా ఉభయో ఏకతరస్యవ వ్యాప్తి, రెండిట్లో ఏదో ఒక వైపు నుంచి మనం దాన్ని నిరూపించవచ్చు అని చెప్పి చెప్పుకున్నాము. సో ఇలా చెప్పిన తర్వాత పూర్వపక్షి ఒక ప్రశ్న ప్రస్తావించాడు. ఏం ప్రశ్న? కార్యకారణ నియత ధర్మ సాహిత్యం వ్యాప్తి అని చెప్పావు కదా. కార్యకారణానికి నియత ధర్మం ఎక్కడైతే ఉంటుంది, నిశ్చిత ధర్మం ఎక్కడైతే దాన్ని వ్యాప్తి అంటున్నాం కదా. ఆ వ్యాప్తి అన్య వస్తువ, అన్య పదార్థం అయ్యమన్నది కార్యకారణం కంటే భిన్నమైన తత్వమా, ఒక వస్తువు విశేషమా? అంటే నా తత్వాంతరం నా తత్వాంతది వ్యాప్తి అనేది కార్యకారణం కంటే భిన్నమైన వస్తువు కాదు, ఒక పదార్థం కాదు. అలా వస్తువు పదార్థం కల్పన చేసామనుకుంటే అది దోష ప్రసక్తి వస్తుంది. వస్తు కల్పన ప్రసక్తి. నువ్వు అలా ఊహిస్తే కార్యకారణం కంటే భిన్నమైనది ఒక వస్తువుగా పరిగణిస్తున్నా అక్కడ దోష ప్రసక్తి వస్తుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడనమాట. ఇప్పుడు అదే సందర్భంలో అదే క్రమంలో మళ్ళీ వస్తువంతరం కాకపోతే, కార్యకారణం కంటే భిన్నమైనది వస్తువు కాకపోతే ఏంటి మళ్ళా ఆ వ్యాప్తి యొక్క స్వరూపం ఏంటి? వ్యాప్తి అని చెప్తున్నావు కదా. ఆ వ్యాప్తి యొక్క స్వరూపం నిత్య సంబంధం చెప్పావు. అంటే నియత ధర్మత్వం ఉంటుందని చెప్పావు. ఆ దాని ఏ ధర్మత్వం ఎక్కడైతే ఉంటుందని వ్యాప్తి. ఆ వ్యాప్తి యొక్క కిం స్వరూపం వస్తువు కాదు అంటున్నావు. కార్యకారణం కంటే భిన్నమైన వస్తువు కాదు అంటావు. వస్తువు కాకపోతే ఆ వస్తువు మళ్ళీ ఆ వ్యాప్తి యొక్క స్వరూపం ఏంటి అని మళ్ళా ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం సిద్ధాంతి చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఇది కనిపిస్తున్న స్లైడ్ మీద. ఓకే, చూడండి. ఇక్కడ గమనించండి. అవస్తుత్వే పునః కిం స్వరూపం ఇది ఉచ్యతే. కనిపిస్తున్నది 31 సూత్రానికి భూమిక. నా తత్వాంతం, ఇది కార్యము కారణం కంటే భిన్నమైన వస్తువు అంటే ఏది కాదు. నా తత్వాంతం వేరే వస్తువేం కాదు. వస్తువుగా కల్పన చేస్తే అది దోష ప్రసక్తి వస్తుంది. మరి వస్తువు కూడా కాకపోతే ఏంటిది? ఆ వస్తుత్వే, వస్తువు కారణం, వస్తువుగా పరిగణిస్తే దోష ప్రసక్తి వస్తుంది. మరి వస్తువు కాకపోతే ఏంటి? ఆ వ్యాప్తి యొక్క స్వరూపం ఏంటి? ఆ వస్తుత్వే పునః కిం స్వరూప వ్యాప్తి ఇది ఉచ్యతే. కిం స్వరూప వ్యాప్తి ఇది అత్ర ఉచ్యతే. ఏ స్వరూపం అనేది ఈ విషయంలో చెప్పబడుతుందన్నమాట. అని దీని యొక్క సమాధానం ఏంటి చెప్తున్నారు ఇక్కడ. ఆ విషయానికి జిజ్ఞాసగా ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం సిద్ధాంతి నిజ శక్తి ఉద్భవం ఇత్యాచార్యా. ఏం చెప్పారు? అది వస్తువు కాదండి. వస్తువు కాకపోతే మన ఆ వ్యాప్తి యొక్క స్వరూపం ఏంటి అంటే దానికి సమాధానం ఏం చెప్పారు సిద్ధాంతి? నిజ శక్తి ఉద్భవం. దాని యొక్క అప్న స్వయం శక్తి అన్నమాట. ఆ కారణానికి నిజ శక్తి ఉంది, స్వరూప శక్తి ఉంది, స్వయం శక్తి ఉందన్నమాట. అందుకే నిజ శక్తి ఉద్భవం ఇత్యాచార్యా అని చాలా మంది ఆచార్యులు దీన్ని పరిగణిస్తారు. ఈ సాంఖ్య సిద్ధాంతాన్ని స్వీకరించేటువంటి ఆచార్యులంతా కూడా, వేరే ఆచార్యులు కూడా దీన్ని నిజ శక్తి ఉద్భవమే ఇక్కడ వ్యాప్తి అని చెప్పి చెప్పబడింది. కాబట్టి ఆ వస్తువు కాకపోతే ఏంటి? కిం స్వరూపం వ్యాప్తి. ఆ వ్యాప్తి యొక్క స్వరూపం ఏంటి అంటే దానికి సమాధానం నిజ శక్తి ఉద్భవం ఇత్యాచార్యా అని వేరే ఆచార్యులంతా కూడా చెప్పారు.
ఆ నిజ శక్తి కార్యానికి కారణానికి అంటే మిట్టికి తన స్వరూపం ఉంది. ఆ మిట్టితో ఉత్పన్నమైన ఘడ అంటే కుండకు దాని స్వరూపం ఉంది. అది నిజ శక్తి ఉద్భవం. మిట్టిలో మిట్టిత్వం అనేది, కుండలో కుండత్వం అనేది, అది మనిషిలో మనుష్యత్వం అనేది, పశువుల్లో పశుత్వం అనేది అది నిజశక్తి ఉద్భవం, నిజశక్తి అనమాట. అది స్వాభావిక శక్తి. కాబట్టి ఇది స్వాభావిక శక్తి యొక్క ఉద్భవ స్థితి, అభివ్యక్త స్థితి. కాబట్టి ఇది ఆచార్య అన్య ఆచార్యుడు దీన్ని ప్రస్తావించారు అని చెప్పి ఇక్కడ 31 సూత్రంలో సమానం చెప్పారు సిద్ధాంతి. చూడండి భాష్యము. నిజశక్తి ఉద్భవం ఇది ఆచార్య. నిజశక్తే, నిజశక్తి అంటే కార్యకారణయోరు యా నిజశక్తి, యా నిజాశక్తిరస్తి అంటే కార్యము కారణము. కార్యం అంటే మన కుండ, కారణం అంటే మిట్టి, అదేం తీసుకోవచ్చు. కార్యకారణది యా నిజాశక్తి అని నిజస్వరూపమైన శక్తి ఏదైతే ఉందో, నిజాశక్తి అస్తి తస్యాహ ఉద్భవం, దాని యొక్క ఉద్భవమే ఆ కార్యము కారణం యొక్క స్వరూప శక్తి ఏదైతే ఉందో దాని యొక్క ఉద్భవం, అభివ్యక్త స్థితి ఏదైతే ఉందో తస్యాహ ఉద్భవం. అర్థాత్ అంటే ఏంటంటే కార్యకారణ భావే ప్రవృత్తయో, అంటే అది కార్యకారణ రూపంలో ఉన్నప్పుడు దాని యొక్క ఉద్భవం అంటే దాని అభివ్యక్త స్థితి, అభిభావక స్థితి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కార్యకారణ భావే ప్రవృత్తయో, కార్యరూపంలో కారణరూపంలో ప్రవృత్తమైనప్పుడు దాన్ని పదార్థ కార్యకారణ భావే ప్రవృత్తయో అంటే పదార్థయో సమాన దేశ కాలవతో, సమాన ప్రవృత్తయో పదార్థయో అంటే ప్రవృత్తమైనటువంటి పదార్థాలకి సమాన దేశ కాలవత, సమాన దేశము సమాన కాలము, సమాన దేశ కాలవతో కార్యకారణతాం ఆపన్నతాం, కార్యకారణతాం ఆపన్నయోర్ వ్యాప్త యా శక్తి తస్య ఉద్భవం వ్యాప్తి మన్యే. కార్యకారణతాం ఆపన్నయోర్ వ్యాప్త అంటే కార్యకారణత రూపంలో ఆపన్నమైన స్థితి, ఉత్పన్నమైన స్థితి ఏదైతే ఉందో ఆపన్నయోర్ వ్యాప్త యా శక్తి, వ్యాప్తమైన ఏ శక్తి ఉందో తస్యాహ ఉద్భవం, ఆ కార్యకారణ యొక్క శక్తి దాని యొక్క ఉత్పత్తి స్థితి ఏదైతే ఉందో, అభివ్యక్తి స్థితి ఏదైతే ఉందో ఉద్భవం వ్యాప్తి మన్యే, వ్యాప్తి స్వీకరిస్తారు, వ్యాప్తిని పరిగణిస్తారు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించామంట. ఏంటి అంటే ఈ మిట్టిత్వం అనేది అంటే దీనికి ఉద్భవ శక్తి లాంటిది. మిట్టి ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఒకే రకంగా ఉంటుంది, దాని యొక్క స్వరూపం అలాగే ఉంటుందన్నమాట. అది మిట్టిత్వం అనేది దాని యొక్క స్వాభావిక శక్తి. అలాగే మిట్టి ద్వారా మనకు ఏదైనా ఒక వస్తువు ఉందంటే ఆ మట్టి ద్వారా ఒక వస్తువు పదార్థం తయారు, ఒక బొమ్మ తయారైంది, ఒక కుండ తయారైంది, ఏదైనా భిన్న భిన్న వస్తువులు తయారు చేశాము అంటే ఆ వస్తువు కార్య వస్తువుని చూసి మనం కారణం ఉంది, కారణం చూసినామంటే కారణం బట్టి కార్య వస్తువు కూడా ఉంటుంది. అట్లా సాపేక్షంగా ఉంటాయంట. కానీ రెండింటికి దాని యొక్క నిజ శక్తి ఉంది, స్వరూప శక్తి ఉందన్నమాట. కుండ రూపంలో కనిపిస్తుంది, దాని యొక్క స్వరూప శక్తి దర్శనీయ శక్తి దాంట్లో స్వయంగా ఉంది. అది ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించారు. కానీ ఇది స్వాభావిక శక్తి, నిజ శక్తి అని చెప్పాడు. ఆ రకంగా కార్యకారణత ఆపణ్యలో కార్యరూపంలో కారణరూపంలో ఉత్పన్నమైనటువంటి వ్యాప్తమైనటువంటి ఏదైతే శక్తి ఉందో తస్యాహ ఉద్భవం, దాని యొక్క అభివ్యక్త స్థితి మనకి ఏదో కనిపిస్తుందో, మిట్టి రూపంలో, కుండ రూపంలో, భిన్న భిన్న రూపాల్లో మనకి ఏదో కనిపిస్తుందో, స్వర్ణ రూపంలో ఆ స్వర్ణం ద్వారా అంటే స్వర్ణత్వం ద్వారా భిన్న భిన్న కుండలాలు మనం గొలుసులు ఏ విధంగా తయారు చేస్తున్నామో ఆ బంగారాన్ని బట్టి వాటి యొక్క నిజశక్తి అది ఆ రకంగా కనిపిస్తున్నమాట, నిజశక్తి అనమాట. కాబట్టి వాటి ఉద్భవం వ్యాప్తి మన్యే, దాని ఉద్భవం అంటే అభివ్యక్తి స్థితి ఏదైతే ఉందో, అభివ్యక్తి స్థితి ఏదైతే ఉందో దాన్ని వ్యాప్తి మన్యే, వ్యాప్తి అని చెప్పి చెప్తారన్నమాట. కాబట్టి అహం ఇది ఇత్తం ఏవం అనేకే ఖిల ఆచార్యా సాంఖ్యాచార్య మన్యంతి. ఇలాగే ఈ రకంగానే దీన్ని ఈ నిజశక్తి యొక్క ఉద్భవము ఇది వస్తువు కాదు, కార్యము కారణం కంటే భిన్నమైనటువంటి తత్వం, భిన్న వస్తువు ఏది కాదు. ఇది ఆ కార్య వస్తువు ఏదైతే ఉందో, కారణ వస్తువు ఏదైతే ఉందో దాని యొక్క నిజ శక్తి, స్వాభావిక శక్తి అని చెప్పి కేవలం ఈ కపిల ఆచార్య కాకుండా భిన్న భిన్న ఆచార్యులు కూడా దీన్ని ఇలాగే పరిగణించారు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించారండి. ఓకే, ఏంటిది కార్యము కారణం కంటే భిన్నమైన వస్తువు అని ప్రశ్నించినప్పుడు ఇది కార్యము కారణం కంటే భిన్నమైన వస్తువు అంటే ఏదో మూడో వస్తువు అంటే ఏది లేదు. అది ఆ కార్య వస్తువు ఏదైతే ఉందో, కారణ వస్తువు ఏదైతే ఉందో అది దాని యొక్క నిజ శక్తి స్వరూపము. చెప్పే మిట్టికి మిట్టిత్వం అనేది కుండలు కుండత్వం అనేది దాని యొక్క స్వాభావిక శక్తి అన్నమాట. ఆ రకంగా మనకు కనిపిస్తున్నది స్వాభావిక శక్తి అని చెప్పి సిద్ధాంతి పరిగణించాడు. ఫస్ట్ అలాగే చెప్పిన తర్వాత మళ్ళీ అదే కాకుండా దాని పుష్టి కోసం ఇంకా వేరే ఆచార్య యొక్క ప్రమాణం, అందులో పంచశిఖ ఆచార్య అప్పట్లో ప్రసిద్ధమైన ఆచార్య అనమాట. పంచశిఖ ఆచార్య యొక్క ప్రమాణం కూడా ప్రస్తావిస్తున్నాడు.
ఆదేయ శక్తి యోగ ఇది పంచశిఖ. ఇంకా చెప్పాడు పంచశిఖ ఆచార్య, అప్పట్లో ప్రసిద్ధమైన ఆచార్య పంచశిఖ ఆచార్య. ఆదేయ శక్తి యోగ ఇది వ్యాప్తి. వ్యాప్తి అంటే ఆదేయ శక్తి. ఆదేయ అంటే కార్యకారణానికి ఆధారభూతమైనటువంటి ఆధేయం అంటాం. అంటే ఆధారంలో ఏదైతే ఉంటుందో శక్తి ఉంటుందో దాన్ని ఆధేయం అంటామంట. చూడండి భాష్యం. ఆధేయ శక్తి యోగ ఇది పంచశిఖ. పంచశిఖ ఆచార్య దీన్ని చెప్పారన్నమాట. ఏం చెప్పారు చూడండి. ఆధారభూతి, ఆధారం అంటే మెయిన్ ఆధారం ఏదైతే ఉంటుందో, ఆధారభూతే ఏ దానికి ఆధారము? కార్యకారణానికి. ఆధారభూతే కార్యకారణే తయో కార్యకారణ భావ ఆదేయ. ఆధారభూతమైనటువంటి ఏవైతే ఉన్నాయో కార్యకారణే తయో వాటికి అంటే ఆధారానికి కార్యకారణ భావ, వాటికి కార్య రూపంలో కారణ రూపంలో ఏదైతే ఉందో దాన్ని భావన ఏదైతే ఉందో దాన్ని ఆధేయం అని చెప్పి చెప్పుకున్నామట. అంటే ఆధారం ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఆధేయం అంటాం. ఆధారం ఎక్కడైతే ఉందో కార్యకారణంలో కార్యకారణ రూప భావం ఏదైతే ఉందో, అభివ్యక్తి ఏదైతే ఉందో దాన్నే ఆధేయం అంటాము. కార్యవస్తులో కారణ వస్తులో ఆ వస్తు రూపంలో చూస్తున్నాం, కానీ దాని యొక్క భావాన్ని మనం, దాని యొక్క వస్తు యొక్క ప్రయోజన, వస్తు యొక్క ఉపయోగాన్ని మనం తెలుసుకున్నప్పుడు, దాని యొక్క భావాన్ని తెలుసుకున్నప్పుడు దాన్ని ఆధేయం అంటాం అనమాట. అంటే ఆదేయ శక్తి అందులో ఉంది కాబట్టి దీన్ని వ్యాప్తి అంటాము. ఆదేయ శక్తి అగ్నిలో అగ్నిత్వం అనేది ఆ అగ్ని ద్వారా ఉత్పన్నమైనటువంటి పొగలో ఆ పొగ అనేది దాని ఆదేయ శక్తి అనమాట. అది ఆ రకం కనిపిస్తుంది మనకు. కాబట్టి ఆ అగ్నికి ఆ పొగకి ఆధారభూతమైనటువంటి భావన ఏదైతే ఉందో, భావం ఏదైతే ఉందో, అగ్ని స్వరూపంలో పొగ యొక్క స్వరూపం, నిజశక్తి స్వరూపం ఏదైతే ఉందో దాన్ని ఆదేయ శక్తి, అది యొక్క ఆదేయ శక్తిగా పరిగణించారు. ఇక్కడ పంచశిఖ ఆ రకంగా ప్రస్తావించాడు. కాబట్టి ఆధారభూతే కార్యకారణే, ఆధారభూతమైన కార్యకారణంలో తయో కార్యకారణ భావ, వాటి యొక్క కార్యము కారణ భావం ఏదైతే ఉందో దాన్ని ఆధేయ అంటాము. దాన్ని ఆధేయంగా చెప్పుకుంటాము. ఆధేయ అని చెప్పి చెప్పబడింది అనమాట. ఆధేయస్య శక్తి యోగ, దాన్ని ఓపెన్ చేసేప్పుడు ఆధేయస్య అంటే ఆధేయానికి శక్తి యోగ. ఆధేయ శక్తి యోగ అంటే శక్తి సంయోగ. ఆ శక్తి యొక్క సంయోగం, ఆ శక్తి ఉంది కాబట్టి దాంట్లో మనకు కనిపిస్తుంది అన్నమాట. అగ్ని రూపంలో మనకు కనిపిస్తుంది. దాన్ని ఆ దర్శించేటువంటి శక్తి ఉంది, అది చూపించే శక్తి సామర్థ్యం అందులో ఉంది, స్వయం శక్తి దాంట్లో ఉందన్నమాట. మనకి ఆధేయస్య శక్తి యోగ అంటే దాన్ని శక్తి సంయోగ అని చెప్పి ప్రస్తావించాడు. ఈ శక్తి సంయోగం ఎలా ఉంది? సమాన దేశ కాలాపేక్షం, సమాన దేశము కాలాపేక్షం సంబంధో వ్యాప్తి. అందుకే ఈ ఆధార శక్తి సంయోగం ఎలా ఉంది? సమాన దేశ కాల అపేక్ష, సమాన దేశము సమాన కాలం అపేక్ష సంబంధం ఎక్కడ దాన్ని వ్యాప్తి అని చెప్పి చెప్పుకుంటాము. కాబట్టి సమాన దేశ కాలాపేక్షం సంబంధో వ్యాప్తి అస్తి ఇది పంచశిఖో ఆచార్య మన్యతే. పంచశిఖ ఆచార్య దీన్ని ఆ రకంగా ప్రస్తావిస్తున్నారు, ఆ రకంగా స్వీకరిస్తున్నారు అన్నమాట. ఓకేనా? సమాన దేశ అపేక్ష, సమాన దేశం సమాన కాల అపేక్షాపూర్వకంగా సంబంధం అయితే ఉందో దాన్నే, అంటే సమాన కాలం ఉండదు, భిన్న కాలంలో అంటే ఎక్కడైతే అగ్ని ఉంటుందో కొంత అగ్ని నష్టమైన తర్వాత మళ్ళీ పొగ వస్తుందంటే అది సంబంధం సమాన కాలంగా, సమాన దేశం కాదు, సమాన కాలంతో ఉండాలన్నమాట. సమాన దేశ కాలాపేక్ష సంబంధం ఎక్కడైతే ఉంటుందో దాన్ని వ్యాప్తి అంటాము. వ్యాప్తి అస్తి ఇది పంచశిఖో మన్యతే. పంచశిఖ ఆచార్య దాన్ని స్వీకరిస్తారు, దాన్ని అలా చెప్పారని చెప్పి ఇక్కడ పంచశిఖ ఆచార్య యొక్క ప్రమాణం చూపించారు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ దానికి ఇంకా పుష్టి కోసం చెప్తున్నాడు. కాబట్టి నా స్వరూప శక్తి నియమ, కాబట్టి ఇది నా స్వరూప శక్తి నియమ. వ్యాప్తి అనేది పైన చెప్పాము, అది నిజశక్తి ఉద్భవము ఆదేయ శక్తి యోగం అని చెప్పి చెప్పుకున్నాడు. అంతేగాని స్వరూప శక్తి నియమం కాదు, స్వరూప శక్తి నియమం కాదు, నా స్వరూప శక్తి నియమ. ఒకే స్వరూప శక్తి నియమం అని చెప్పామనుకోండి, పునర్వాద ప్రసక్తే, అంటే పునర్వాద అంటే పునరుక్తి దోష ప్రసక్తి వస్తుంది. పునరుక్తి దోష ప్రసక్తి, అది స్వరూప నియమం కాదు, నిజశక్తి యోగము లేదా ఆదేయ శక్తి యోగము. నా స్వరూప నియమ, ఇది స్వరూప శక్తి నియమం కాదు అని చెప్పి సిద్ధాంతం చెప్పి దానికి సమానం చెప్తున్నాడు. ఒకేలా స్వరూప శక్తి నియమ ప్రస్తావిస్తే పునర్వాద ప్రసక్తే, అంటే పునర్వాద అంటే మళ్ళీ పునరుక్తి, చెప్పిందే మళ్ళీ చెప్పినట్టుగా ఆ దోష ప్రసక్తి వస్తుంది. ఎందుకంటే శాస్త్రంలో ఒక విషయం ఒక కథనం ద్వారా చెప్పిన తర్వాత మళ్ళీ దాన్నే మళ్ళీ చెప్పుదన్నమాట, పునరుక్తి చెప్పుదన్నమాట, చెప్పిందే మళ్ళీ చెప్పుదన్నమాట. కాబట్టి అది ఆ రకంగా స్వరూప శక్తి నియమ నా స్వరూప శక్తి నియమం కూడా కాదు. ఎందుకంటే అలా చెప్తేనా పునర్వాద ప్రసక్తే, పునర్వాద అంటే మళ్ళీ వాదనం, అంటే మళ్ళీ కథనం, మళ్ళీ పునరుక్తి దోష ప్రసక్తి వస్తుంది.
అదేంటి చూడండి. నా స్వరూప శక్తి నియమ, స్వరూప శక్తి నియమం కాదు. ఎందుకంటే పునరువాద ప్రసక్తి, అలా స్వీకరిస్తే మళ్ళీ పునరుక్తి దోష ప్రసక్తి వస్తుంది కాబట్టి అని చెప్పి సిద్ధాంతాన్ని పుష్టి కోసం మళ్ళీ ఇంకో రకం చెప్పాడు. వ్యాప్తి, వ్యాప్తి అంటే ఏమిటి? వ్యాప్తి అంటే కలు నిజశక్తి ఉద్భవ, పైన చెప్పుకున్నాం కదా, నిజశక్తి ఉద్భవం ఇత్యాచార్య. వ్యాప్తి అనేది దాని యొక్క స్వయం కార్యకారణానికి నిజశక్తి ఉన్నమాట. వ్యాప్తి కలు నిజశక్తి ఉద్భవ అంటే కార్యకారణ చూడు, కార్యకారణ శక్తి ఉద్భవ. నిజశక్తి ఉద్భవ అంటే ఏమిటి అది చెప్పాడు ఇక్కడ స్లైడ్ మీద చూడండి. నిజశక్తి ఉద్భవ అంటే కార్యకారణ శక్తి ఉద్భవ వా ఆదేయ శక్తి యోగోవా. అంటే పైన చెప్పిన 2 రకాలు చెప్పిన, పంచిక ఆచార్య యొక్క మతాన్ని ఉల్లేఖించారు, పైన చెప్పిన ఆచార్య యొక్క మతాన్ని కూడా ఉల్లేఖించామట. నిజశక్తి ఉద్భవ అంటే కార్యకారణ శక్తి ఉద్భవ. కార్యశక్తి కారణశక్తికి ఉండే శక్తి ఏదైతే ఉందో, స్వయం శక్తి ఏదైతే ఉందో, నిజశక్తి ఏదైతే ఉందో దాన్ని కార్యకారణ శక్తి ఉద్భవ వా లేదా ఆదేయ శక్తి యోగోవా. ఆదేయ శక్తి అని చెప్పాం కదా. ఇప్పుడు ఆదేయం అంటే ఆధారానికి ఆదేయ శక్తి ఏదైతే ఉందో దాన్ని ఆదేయం చెప్పినాం. ఏం చెప్పినాం? కార్యకారణి ఆధారభూతమైనటువంటి కార్యకారణంలో తయో కార్యకారణ భావం ఏదైతే ఉందో కార్యకారణ భావమే ఆధేయం అని చెప్పినాడు. ఆ ఆధేయ శక్తి యోగ అంటే ఆదేశ శక్తి యోగ అంటే శక్తి సంయోగ అని చెప్పి ఆ ముందు 2 సూత్రాలు చెప్పుకున్నామట. అది ఆదేయ శక్తి సంయోగోవా అంటే నిజశక్తి ఉద్భవము లేదా ఆదేయ శక్తి యోగ వా ఉభయ విధి లక్షణ లక్షిత భవితుం అర్హతి. కాబట్టి ఆదేయ శక్తి యోగం అన్న ఉంటుంది, లేదంటే ఏ శక్తి యోగం అన్న ఉంటుంది. అది మనం ఉభయ విధ లక్షణ లక్షిత, ఉభయ విధం అంటే 2 రకాలుగా లక్షణం లక్షితం చెప్పుకుని వచ్చామట, పైన చెప్పుకుని వచ్చామట. ఉభయ విధ లక్షణ లక్షిత భవితుం అర్హతి 2 రకాలుగా ఏదో ఒకటి ఉండొచ్చు అన్నమాట. ఆదేయ శక్తి లేదా నిజశక్తి ఉద్భవం ఉంటుందన్నమాట. పరంతు స్వరూప శక్తి నియమో నా, దాని స్వరూప శక్తి మాత్రం లేదు. కార్యకారణానికి స్వరూప శక్తి లేదు. ఉంటే ఆదేయ శక్తి ఉంది, లేదంటే నిజశక్తి ఉద్భవం ఉంది, లేదా ఆదేయ శక్తి యొక్క సంయోగం ఉందన్నమాట. కానీ స్వరూప శక్తి నియమో నా, స్వరూప శక్తి నియమం మాత్రం లేదు. అదే విషయం చెప్పాడు. కార్యద్రవ్యస్య కారణద్రవ్యస్య చ స్వరూప శక్తే నియమనం. ఏం చెప్పాడు? కార్యద్రవ్యస్య అని, కార్యద్రవ్యం ఏదైతే ఉందో అంటే మనకు కుండ కావచ్చు, వస్త్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. కార్యద్రవ్యస్య కారణద్రవ్యస్య, అది మిట్టి కావచ్చు, దాగా కావచ్చు, దాగా అంటే దారం కావచ్చు. సో కారణద్రవ్యస్య చ స్వరూప శక్తే నియమనం, స్వరూప శక్తి యొక్క నియమనం కార్యత్వం కారణత్వం హి. దాంట్లో కార్యత్వం అనేది, దాంట్లో కారణత్వం అనేది తత్ర ద్రవ్య స్థితం. అది కార్యవస్తువా కారణ వస్తువు అనేది ఆ ద్రవ్యంలో స్థితమై ఉన్నామంట. అది కారణమా లేదా కార్యవస్తువా లేదా కారణ వస్తువు అనేది. ఇది మిట్టె ఏది? మిట్టి ద్వారా ఉత్పన్నమైన గడ అంటే కుండన, అది ఆ ద్రవ్యంలో. మిట్టి కూడా ద్రవ్యమే, ఆ మిట్టి ద్వారా ఉత్పన్నమైన కుండ కూడా ద్రవ్యమే అన్నమాట. అది ఎప్పుడు తత్ర ద్రవ్య స్థితం స్వరూప శక్తి నియమనం కార్యత్వం కారణత్వం హి. కార్యత్వం అనేది కారణత్వం అనేది తత్ర ద్రవ్య స్థితం, ద్రవ్యంలో స్థితమై ఉంది. ఎలాగంటే దేశకాల అనపేక్ష, దేశకాల అనే అపేక్షపూర్వకంగా దేశకాల అనపేక్ష దేశకాల అపేక్ష లేకుండా ఆ కార్యత్వం అనేది కారణత్వం అనేది ఎటువంటి దేశకాల అపేక్ష లేకుండా, దేశకాల అనపేక్ష వర్తమానంగా ఉన్నటువంటి తత్త ద్రవ్యం మాత్రం, అక్కడ వర్తమానంగా ఉన్నటువంటి తత్త ద్రవ్య మాత్రం అంటే ఆ వస్తువు ఏదైతే ఉందో ప్రజెంట్ గా ఏదైతే ఉందో తత్త ద్రవ్య మాత్రం కార్యత్వం కారణత్వం చ ఆ ప్రాదుర్భూతం. కార్యత్వ రూపంలో కారణత్వ, ఇంకా కారణత్వ రూపంలో ప్రాదుర్భూతం ఏదైతే ఉందో తద్ వ్యాప్తి నాస్తి, అది వ్యాప్తి కాదు. అంటే స్వరూపం అనేది మిట్టి రూపంలో ఉంది, స్వరూపం దాని యొక్క స్వరూపం అది. అంటే స్వరూపంలో ఉన్నప్పుడు ఇది కార్యకారణ శక్తి ఉండదు. ఇక్కడ స్వరూప శక్తి ద్వారా మనకు సంబంధ శక్తి ఏర్పడదు అన్నమాట. ఇక్కడ ఏం చెప్పబోతున్నా అంటే మనకు కార్యము కారణము 2 ఉంటేనే దీనికి కారణం అంటే దీనికి కార్యం అంటే తెలుస్తుందన్నమాట. ఏదో ఒకటే ఉందనుకోండి, ఇక్కడ మిట్టే ఉందనుకోండి, మనకు కుండ లేదు, మిట్టి యొక్క స్వరూపం ఉంది, కుండ యొక్క స్వరూపం లేదు. అప్పుడు మనము దాన్ని ఆ స్వరూప శక్తి ద్వారా, మిట్టి యొక్క స్వరూప శక్తి ద్వారా దానికి కార్యత్వం కూడా ఉంటుందని చెప్పి మనం దాన్ని పరిగణించలేమట. ఎందుకంటే ఉత్పన్నం కాలేదు, అభివ్యక్తం కాలేదు. అది ఏ దేశకాలం అంటే ఇక్కడ ప్రజెంట్ గా
ఆ మిట్టి ఇక్కడ ఉంది, మిట్టి ద్వారా ఉత్పన్న కుండ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ లేదు, కానీ ఎక్కడో చోట ఉంది అనుకోండి. దాన్ని బట్టి దీనికి కారణం ఇది, ఈ మిట్టి, ఈ కుండకు కారణం ఇది మిట్టి. అప్పుడు ఆధేయత ఉంటుందన్నమాట. దీనికి ఆధారం ఈ మిట్టి, దీనికి ఆధేయం ఈ కుండ. అంటే ఇది కారణము, ఇది కార్య వస్తువు, ఇది కార్య పదార్థము అని చెప్పుకుంటామట. అంటే రెండు ఉండాలన్నమాట. రెండు ఉన్నప్పుడే మనకు అది ఉత్పత్తి లేదనుకోండి, ఓన్లీ స్వరూప శక్తి చూస్తున్నాం అండి, ఈ మిట్టి రూపాయలు చూస్తున్నాం, కుండ లేదు మనకు. అప్పుడు దానికి ఇది ఈ కార్య వస్తువుకి ఇది కారణం అని చెప్పలేము అన్నమాట. రెండు ఉన్నాయనుకోండి, ఈ కార్య వస్తువుకి ఇది కారణము, ఈ కారణము ఈ కార్య వస్తువుకి ఆధారము అని చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి రెండు ఉండాలి. కాబట్టి ఇక్కడ కేవలం స్వరూప శక్తి చూసామనుకోండి, అప్పుడు మనకు ఆ వ్యాప్తి సిద్ధించదు. వ్యాప్తి ఉండాలి అంటే రెండు ఉండాలి అన్నమాట. ఇప్పుడు వ్యాప్తి ఎలా చూపిస్తున్నామండి, అగ్నితో పాటు పొగను చూసాం, రెండు ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడెక్కడ పొగ ఉంటుంది, అగ్నితో పాటు పొగ కూడా ఉంటుంది, దాన్ని వేరు చేయలేం అన్నమాట. కాబట్టి దాన్ని బట్టి ఏమవుతుంది అంటే అగ్ని ఉన్న పొగ ఉంటుందని అనివార్యంగా ఉంటుందని వేరు చేయలేం. అది నిన్న కూడా చెప్పుకున్నాం. పిత అని చెప్పుకుంటున్నా, తండ్రి అంటున్నాం అంటే, పిత అని అంటున్నాం అంటే ఖచ్చితంగా పుత్ర ప్రాప్తి ఉంది కాబట్టి, పుత్రుడు ఉన్నాడు కాబట్టి పిత అని పేరు వచ్చిందన్నమాట. పుత్రుడు అంటున్నామంటే అతనికి తండ్రి ఉన్నాడు కాబట్టి పుత్రుడు అని పేరు పెట్టుకున్నామట. అంటే ఇది స్వరూప శక్తి ద్వారా చెప్పడం లేదన్నమాట. ఖచ్చితంగా దానికి ఇద్దరు ఉన్నారు కాబట్టే అప్పుడు మనకి సంబంధం ఏర్పడింది అన్నమాట. అక్కడ ఏదో ఒకరే ఉన్నారనుకోండి, వ్యక్తి రూపంలో చూసినామనుకోండి, సంబంధం చూడలేదనుకోండి, అప్పుడు ఆ వ్యాప్తి సిద్ధించదన్నమాట. అర్థమైందండి? మనకు వ్యాప్తి ఉండాలి అంటే రెండు ఉండాలి. పిత అంటున్నామంటే ఖచ్చితంగా పుత్రుడు ఉంటాడు, పుత్రుడు అంటున్నాడు ఖచ్చితంగా పిత ఉంటాడు, ఇద్దరు ఉన్నారన్నమాట. ప్రత్యక్షంగా లేదు, ప్రత్యక్షంగా లేకపోవచ్చు, ఎక్కడో చోట ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు ఇతనికి తండ్రి, ఈ తండ్రికి ఇతడు కొడుకు, పుత్రుడు అని సంబంధం ఏర్పరచు అన్నమాట. అంటే కేవలం స్వరూపంగా చూసినా తండ్రి అని చెప్పలేమట. తండ్రి అని ఎప్పుడు వస్తుంది? పుత్రుడు ఉన్నప్పుడే. పుత్రుడు అని పేరు ఎప్పుడు వస్తుంది? తండ్రి ఉన్నప్పుడే. అలాగే ఇక్కడ కూడా మిట్టి ఉంది, కారణం ఉంది, స్వరూప రూపంలో ఉన్న కుండ అనుకోండి, మనము ఈ కుండకు కారణం, ఈ నిమిత్తము కారణం అని చెప్పలేము. కాబట్టి పక్కనే ఇక్కడ దేశకాలం అనపేక్ష, దేశకాలం చూడకుండా మనం అపేక్ష లేకుండా చూసామనుకోండి, ఓన్లీ స్వరూపం చూసామనుకోండి, స్వరూపాన్ని బట్టి సంబంధం ఏర్పడదు. సంబంధం ఏర్పడాలి అంటే, వ్యాప్తి ఏర్పడాలంటే రెండు ఉండాలి. రెండు ఉన్నప్పుడే మనకు దాని యొక్క స్వరూపాన్ని చూపించవచ్చు. అందుకే ఆదేశక్తి ఉండాలి, నిజశక్తి ఉద్భవం ఉండాలి. ఒక తెలియని వ్యక్తి అగ్ని అని చెప్పి ఒక అగ్ని మండుతుంది, అగ్ని ద్వారా పొగ చూపించలేమనుకోండి, అతనికి సంబంధం ఏర్పడదు అన్నమాట. ఆ మనసులో ఓ అగ్ని ఉన్నప్పుడు పొగ కూడా వస్తుందని చెప్పి ఆ సంబంధం ఏర్పడదు. రెండు చూపించాలి. రెండు ఉన్నప్పుడే అతనికి ఈ వ్యాప్తి అనేది మనసులో కూర్చుంటుంది అన్నమాట. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, కేవలం స్వరూప శక్తి, కేవలం మిట్టి రూపంలో లేదా కుండ రూపంలో చూస్తున్నాము, వేరువేరుగా చూస్తున్నాము, ఒక చోట చూడటం లేదనుకోండి, రెండింటికి సంబంధం లేదనుకోండి, దేశకాలం చూడకుండా, అంటే ఇక్కడ లేకపోయినా ఎక్కడో చూడలేదనుకోండి, ఆ సంబంధం ఏర్పడదు, వ్యాప్తి ఏర్పడదు. కాబట్టి వ్యాప్తి చెప్పాలంటే సంబంధపూర్వకంగా రెండు ఉన్నప్పుడే మనం వ్యాప్తిని చూపించవచ్చు. అది చెప్పేసి స్వరూప శక్తి నియమనం అంటే కార్యత్వము కారణత్వం తత్ర ద్రవ్య స్థిత, ద్రవ్యంలో ఉంటున్నాడు. ద్రవ్యస్థితం దేశకాలం అనపేక్ష వర్తం, దేశకాలం అపేక్ష లేకుండా వర్తమానం ద్రవ్య మాత్రం కార్యత్వం లేదా కారణత్వం చ అప్రాదుర్భూతం వ్యాప్తి నాస్తి. అది ప్రాదుర్భూతం అంటే ఏదైతే ఉందో అది వ్యాప్తి కాదు. రెండు ఉన్నప్పుడే వ్యాప్తి అవుతుంది. ఏదైతే కేవలం కార్యరూపం ఉంది లేదా కారణరూపం ఉంది అనుకోండి, ఏదో ఒకటే ఉందనుకోండి, అంటే కారణం ఉంది కానీ కార్య వస్తువు తయారు కాలేదు, కార్య వస్తువు తయారు కారణ వస్తువు లేదనుకోండి, అప్పుడు వ్యాప్తి చూపించలేము. అది కారణ వస్తువు ఉన్నప్పుడు, కార్య వస్తువు ఉన్నప్పుడే దీనికి ఇది కారణము, దీనికి ఇది కార్యము అని చెప్పి మనం చూపించవచ్చు. అందుకే కార్యత్వం కారణత్వం చ అప్రాదుర్భూతం వ్యాప్తి నాస్తది, వ్యాప్తి కాదు. ఒకవేళ దాన్ని వ్యాప్తి అని చెప్పామనుకోండి, ఏమవుతుంది? పునరుక్తి దోష ప్రసక్తి వస్తుంది. ఎందుకంటే అలా స్వీకరిస్తే యతః పునర్వాద ప్రసక్తే, నువ్వు ఒక దీన్ని స్వరూప శక్తినే నువ్వు వ్యాప్తి కింద భావించాలనుకోండి, పునర్వాద ప్రసక్తే అని చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పినట్టుగా పునరుక్తి దోషం వచ్చేస్తుంది. కాబట్టి
చూడండి, పునరుక్తి దోష ప్రసంగాత్, మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్పినట్టుగా దోష ప్రసక్తి వస్తుంది. ఎలాగంటే ఇక ఉదాహరణ చూపించాను, లౌకిక ఉదాహరణ. యథ ఘటస్య కార్యస్య, అదే మనం చెప్పుకునేదే, ఘటస్య కార్యస్య దేశ కాలం అనపేక్ష మృత్తికా స్వరూపం మృత్తికా ఏవ. యథ అంటే మృత్తికాయా కారణస్య దేశ కాలం అనపేక్ష ఘట స్వరూపం ఘట ఏవ యథ అని చెప్పి ఇక చెప్పండి. ఏ రకంగా అయితే ఘటస్య కార్యస్య అంటే ఘటరూపి కార్య అంటే కుండరూపి కార్య వస్తువుకి దేశ కాలం అనపేక్ష, దేశము కాలం అపేక్ష లేకుండా మృత్తికా స్వరూపం, మృత్తిక అంటే మిట్టి యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది మృత్తిక ఏవా, మిట్టికి మాత్రమే, మిట్టి యొక్క స్వరూపం అయితే మిట్టి లెక్కనే కనిపిస్తుందంట. అక్కడ కొండ అంటూ మనకు కనిపిస్తుందంట. అంటే కేవలం మన్ను యొక్క స్వరూపం చూస్తున్నాం అనుకోండి, అది మన్నుగా కనిపిస్తున్నామంట. మృత్తికా స్వరూపం మృత్తికా ఏవా, అది మన్ను యొక్క స్వరూపం మన్నుగానే ఉంటుంది. అంటే ఇక్కడ ఆ కుండను చూడటం లేదన్నమాట. కుండ లేదు మన దగ్గర. దేశకాలం అనపేక్ష అని చెప్తాను కదా, దేశము కాలం లేకుండానే నువ్వు ప్రజెంట్ గా వస్తు స్వరూపాన్ని చూస్తున్నావట. ఈ మిట్టికి ఈ మన్ను ద్వారా కాలం తర్వాత మనకి ఇది కుండ రూపంలో ఉత్పన్నం అవుతుంది, ప్రాదుర్భూతం అవుతుంది. అది తెలిస్తే మనకు దాన్ని బట్టి ఇది కారణము, ఇది కార్య వస్తువుని చెప్పొచ్చు అన్నమాట. అది లేనప్పుడు మనం ఎలా చెప్తాం, కాబట్టి చెప్పలేం. కాబట్టి అలా ఉన్నప్పుడు ఘటస్య కార్యస్య కుండరూపి కార్యవస్తు అయితే ఉందో దేశకాలం అనపేక్ష, దేశకాల అపేక్ష లేకుండా ఘట స్వరూప మృత్తికా స్వరూపం అయితే ఉందో అది మృత్తికా ఏవా, మృత్తిక అంటే మృత్తికా మాత్రమే, అంటే మన్ను మాత్రమే. అలాగే మృత్తికాయా కారణస్య, ఈ మృత్తికా యొక్క కారణానికి దేశకాలం అనపేక్ష, ఈ దేశకాలం లేకుండా ఇది ఘట స్వరూపము, అంటే ఈ మన్ను లేకుండా ఇది ఘట స్వరూపము ఘట ఏవ, ఇది ఘట అంటే ఎక్కడైతే ఓన్లీ ఇప్పుడు మన్నును చూడకుండా ఓన్లీ కుండను చూస్తున్నాం, అక్కడ మన్ను చూడటం లేదు. అంటే కుండను చూసినప్పుడు ఘటను చూసినప్పుడే అప్పుడు ఏమవుతుంది, అది ఘట స్వరూపం కనిపిస్తుంది, కానీ దాని యొక్క కారణము మిట్టి కనిపించదు అన్నమాట. అది వేరుగా కనిపించడం లేదు కాబట్టి, అంటే అందుకే వ్యాప్తి మనం చూపించలేము. రెండు ఉండాలి, ఇది మిట్టి అని చెప్పి ఇది కుండ అని చెప్పి రెండు ఉన్నప్పుడే స్వరూపంగా చూసామంటోండి వ్యాప్తి ఏర్పడుతుంది. రెండు చూసామనుకోండి వ్యాప్తి సంబంధం ఏర్పడుతుంది అని ఆయన యొక్క సిద్ధాంతి యొక్క అభిప్రాయం. అది చెప్పాడు. అది ఈ రకంగా మన్ను ఉన్నప్పుడే మన్ను రూపంలో చూసినా కేవలం మన్నుగానే కనిపిస్తుంది, కారణ రూపంలో కనిపిస్తుంది. అలాగే ఆ మన్ను కాకుండా కార్యవస్తువును కేవలం కార్యవస్తువు చూసినప్పుడు కార్య యొక్క స్వరూపం కనిపిస్తుంది, కానీ కారణ స్వరూపం కనిపించదు అన్నమాట. కాబట్టి వేరువేరుగా చూసినప్పుడు స్వరూప శక్తి ద్వారా అది మనకు కార్యకారణ సంబంధం ఏర్పడదు. కార్యకారణ సంబంధం ఏర్పడాలి, వ్యాప్తి ఏర్పడాలి, సంబంధం ఏర్పడాలి, నీత సంబంధం ఏర్పడాలి అంటే రెండు ఉండాలి. రెండు ఉన్నప్పుడే దీనికి ఇది కారణము, దీనికి ఇది కార్యము అని చెప్పి చెప్పుకోవచ్చు అని చెప్పి ఇది మిట్టి కుండ యొక్క ఉదాహరణ చూపించాడు. అలాగే అగ్ని యొక్క ఉదాహరణ చూపిస్తున్నాడు. యథా ధూమస్య కార్యస్య, పొగ యొక్క కార్యం ఏదైతే ఉందో, కార్యం ఏదైతే ఉందో, ధూమస్య కార్యస్య దేశకాలం అనపేక్ష. అప్పుడు ధూమ కార్యానికి దేశకాల అనపేక్ష లేకుండా నువ్వు కేవలం అగ్ని మాత్రం చూస్తున్నావు అండి. దేశకాల అనపేక్ష అగ్ని స్వరూపం అగ్నిదేవ, అగ్ని స్వరూపాన్ని చూసినా అగ్ని కనిపిస్తుంది, అగ్ని స్వరూపం కనిపిస్తుంది, అక్కడ పొగ అనిపించమాట. అగ్ని స్వరూపమేవ యథా అగ్ని, అగ్నిలో అగ్ని స్వరూపం కనిపిస్తుంది. అలాగే కారణస్య, అలాగే యథా అగ్నే కారణస్య, అగ్ని కారణానికి దేశకాలం అనపేక్ష, దేశము కాలం అపేక్ష లేకుండా ఎక్కడైతే ఓన్లీ ధూమ స్వరూపాన్ని చూస్తున్నావో, అంటే అగ్ని లేకుండా ఓన్లీ పొగని చూస్తున్నావు, పొగ లేకుండా కేవలం అగ్ని చూస్తున్నావు అలాగా. అలాగే మన్ను లేకుండా కేవలం కుండని చూస్తున్నావు, ఆ కుండ లేకుండా కేవలం మన్ను చూస్తున్నావు. అట్లా ఒకదానికి ఒకటి లేకుండా వేరువేరుగా చూసి స్వరూప శక్తి దీనికి వ్యాప్తి అని చెప్పి చెప్పడానికి పూర్వపక్షి ప్రస్తావిస్తుంటే ఓన్లీ స్వరూప శక్తి ద్వారా సంబంధం ఏర్పడదు. సంబంధం ఏర్పడేది రెండు ఉండాలి, కుండ ఉండాలి, మన్ను కూడా ఉండాలి, అలాగే పొగ ఉండాలి, అగ్ని కూడా ఉండాలి. అప్పుడు నేత సంబంధం చూసినప్పుడే వ్యాప్తి ఏర్పడుతుంది. అందుకే యథా అగ్నే కారణస్య దేశకాలం అనపేక్ష, దేశకాల అపేక్ష లేకుండా ధూమ స్వరూపం ధూమయవ, ధూమ స్వరూపం పొగ స్వరూపం ఏదైతే చూస్తున్నావా అది పొగ మాత్రమే కనిపిస్తున్నమాట. కాబట్టి ఇది కథనే ధూమ ఏవ ఇది ఈ కథనంలో పునరుక్తిరేవ పునః ఉక్తిరేవ, అంటే మళ్ళీ కథనమే, చెప్పిందే వాళ్ళు చెప్తున్నామంట. పునరుక్తి ఏవ వస్తునః భవతి, అంటే చెప్పిందే అది పునరుక్తి దోషం అయిపోతుంది అంటే చెప్పిన దాన్నే మళ్ళీ ప్రస్తావించేట్టుగా అవుతుందన్నమాట. చెప్పిన దానికి మళ్ళీ చెప్పడం అంటే ఆ దోష ప్రసక్తి వస్తుందన్నమాట. కాబట్టి ఈ రకంగా దీనికి ప్రస్తావన చెప్పి, అంటే రెండు ఉన్నప్పుడు వ్యాప్తి ఏర్పడుతుంది, ఏదో ఒకటి ఉన్నప్పుడు వ్యాప్తి ఏర్పడని ఈ సిద్ధాంతం యొక్క అభిప్రాయం అండి.
కాబట్టి ఇటువంటి కథనంలో పునరుక్తి దేవ వస్తున్న భవతి, పునరుక్తి మళ్ళీ చెప్పినట్టుగా దోష ప్రసక్తి వస్తుంది. ఇది మిట్టి, ఇది కారణం అండి, అది స్వరూపాన్ని చూస్తున్నామట. అలాగే ఇది మళ్ళీ స్వరూపాన్ని మిట్టి యొక్క స్వరూపాన్ని తీసేసి కేవలం కుండ యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నామట. అంటే దాన్ని తీసేసి ఇదే ఆలోచిస్తున్నామట. అటువంటి సందర్భంలో వ్యాప్తి ఏర్పడదు. వ్యాప్తి ఏర్పడేది రెండు ఉన్నప్పుడే వ్యాప్తి ఏర్పడుతుంది చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇదే విషయాన్ని, ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని అనిరుద్ధ భాష్యంలో విజ్ఞాన భిక్షు భాషను వేరే విధంగా వ్యాఖ్యానించారు. అది పునరుక్తి దోషం ఏ రకంగా వ్యాపించాయి ఇక్కడ చూపిస్తున్నాడు. ఇదం సూత్రం అనిరుద్ధ వృత్తౌ విజ్ఞాన భిక్షు భాష్యే, విజ్ఞాన భిక్షు భాష్యంలో అనిరుద్ధ వృత్తి భాష్యంలో భాష అన్యథా వ్యాఖ్య, ఈ సూత్రం యొక్క అభిప్రాయం వేరే విధంగా వ్యాఖ్యానించారు. తత్ర ఏం వ్యాఖ్యానించారు? శక్తో మల్లః ఘటః కలశః ఇది పర్యాయత్వం ఆశ్రిత్య పునరుక్తి దర్శిత. ఇక్కడ పర్యాయత్వం ఆశ్రిత్య పునరుక్తి దర్శిత. పునరుక్తి అంటే ఇక్కడ శక్తో మల్లః, ఇప్పుడు శక్తివంతుడు పహల్వానుడు అంటే బలవంతుడు ఈ వ్యక్తి అని చెప్తాను. ఇప్పుడు పహల్వాన్ అంటే బలవంతు, కుస్తీ చేసే వాళ్ళు ఇక్కడ హర్యానాలో ఎక్కువ చేస్తూ ఉంటారు. శక్తః మల్లః, శక్తుడు అంటున్నా అంటే ఆయన శక్తివంతుడు కాబట్టి మల్లహ అని చెప్పాం. మన మల్లహ అని చెప్పి మళ్ళీ శక్త అని రెండు చెప్పాడు. ఎందుకు చెప్పావు? విశేషం ఎందుకు చెప్పావు ఇక్కడ? ఇప్పుడు మల్లహ అంటేనే ఆ శక్తివంతుడే అర్థం అట. మల్ల యుద్ధం చేస్తున్నా అంటే శక్తి సంపన్నుడు ఆ యుద్ధం చేయగలుగుతాడు. మళ్ళీ శక్త అని చెప్పాం, మల్లహ అని చెప్పాం. ఇది పునరుక్తి దోషమా? ఇది శక్త అన్య మళ్ళీ రెండు ఒకటే. అట్లా పునరుక్తి దోషం వస్తుందన్నమాట. ఏదో శక్త చెప్పొచ్చు, మల్లహ చెప్పొచ్చు, కానీ రెండు పర్యాయత్వం తీసుకున్నామట. అలాగే ఘటః కలశః, ఆ ఘట కుండతో కలశం తయారవుతుందన్నమాట. కలశ అంటే వెళ్ళిపోతుంది, మళ్ళీ ఘటః కలశ ఎందుకు అనడం? కాబట్టి ఇది పునరుక్తి దోషం. అంటే పర్యాయవాద శబ్దాన్ని మళ్ళీ కథనం చేసి చెప్పాను. ఇది పునరుక్తి దోషం, చెప్పింది మళ్ళీ చెప్పినట్టుగా అవుతుంది అని ఈ రకం వేరే విధంగా ఇచ్చామట. పునరుక్తి దోషం చూపించామట ఇక్కడ. శక్తః మల్లహ శక్తివంతుడు అంటే మనం కథనం చెప్తాం, విశేషణం చెప్పినప్పుడు దాన్ని పుష్టి కోసం చెప్తాం. ఈ శక్తివంతుడు ఈ బాలకుడు అని చెప్పిన శక్తివంతుడే బాలకుడు శక్తివంతుడు రెండు ఒకటే చెప్పలేము అన్నమాట. ఒకటే చెప్పకుండా విశేషణయుక్తంగా చెప్తున్నామంటే దాంట్లో ఇంకా బలాన్ని అధికంగా చేసి చెప్తున్నామట. అందుకే శక్తః మల్లహ, ఆ మల్లహ ఎటువంటి వాడు? శక్తివంతుడు. మల్ల శక్తివంతుడే. ఎటువంటి శక్తి? అధికం శక్తివంతుడు, ఎక్కువ బలం కలిగినటువంటి వాడు. ఎక్కువ అనేది దాన్ని ఆ బలాన్ని ఇంకా ఫోకస్ చేసి చెప్తున్నామట. దాన్ని గుణాన్ని ఎక్కువ చేసి చెప్తున్నామట. అందుకే అలా చెప్తామట. కానీ ఇది పునరుక్తి దోషం అని చెప్పి అనిరుద్ధ వృత్తి భాష్యంలో విజ్ఞాన భిక్షు ఆ రకం పునరుక్తి దోషం చూపించి ఇది తప్పు, ఇది చెప్పింది చెప్పారు. మల్లహాన్ సరిపోతుంది, లేదా శక్తహాన్ సరిపోతుంది, లేదా కలశహాన్ సరిపోతుంది, లేదా ఘటహాన్ సరిపోతుంది. ఘటః కలశః, కలశంతోనే కుండ ఘటం చేత అంటే ఘటహనే కలశమే ఘటం. దాన్ని రెండు రకాలు చెప్పాము, రెండు ఒకటే కాబట్టి అలా తీసుకోకూడదు అని పునరుక్తి దోషం అని చెప్పి ఆ భాషను చెప్పబడింది అన్నమాట. ఇది పర్యాయత్వం, ఇది పర్యాయవాద శబ్దాన్ని తీసుకుని ఇక్కడ పునరుక్తి దోషం చెప్పావు. పునరుక్తి పదాలు ఏవైతే ఉన్నాయో అంటే పర్యాయవాద శబ్ద పదాలు ఉన్నాయి, అవి దోషయుక్తం కాదు. ఒక పదానికి అనేక పదాలు ఉన్నప్పుడు అది పునరుక్తి దోషం అని చెప్పబడదు. ఏదో రాసుకోవచ్చు, మనం మల్లహ అని చెప్పుకోవచ్చు, శక్త అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఆ అనిరుద్ధ వృత్తి భాషలు విజ్ఞాన భిక్షు భాషలు ఏం చెప్పారు? దీన్ని పర్యాయత్వం ఆశ్రిత, పర్యాయవాద శబ్దాలను ఆశ్రయం తీసుకొని పునరుక్తి దర్శిత, ఇది పునరుక్తి దోషం చెప్పిందే చెప్పారని చెప్పి దోష ప్రసక్తి అని చెప్పి ప్రస్తావించాడు. ఇక్కడ సిద్ధాంతి బ్రహ్మముని ఏం చెప్తాడు? నాహి అత్ర పర్యాయత్వ పునరుక్తి అభిష్టాపి. ఇక్కడ వారి యొక్క అభిప్రాయం, ఇక్కడ పునరుక్తి దోషం చెప్పింది చెప్పడం వాళ్ళకి అభిష్టం కాదండి. పర్యాయత్వ పునరుక్తి అభిష్టాపి, అభిష్టాన్న అంటే ఇక్కడ పర్యాయవాద శబ్దం మల్లహ శక్తి రెండు పర్యాయవాద శబ్దాలు అన్నమాట. ఇక్కడ నాహి అత్ర పర్యాయత్వ పునరుక్తి అభిష్ట, ఇక్కడ పర్యాయ రూపంలో చెప్పినటువంటి ఇష్టం కాదనమాట. మరి ఏంటి? అపితు స్వరూపం పునరుక్తి దోష అభిష్ట, స్వరూప పునరుక్తి దోష అభిష్ట. స్వరూపంలో చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పడం అది అభిష్టం. ఇక్కడ కేవలము పర్యాయవాచి ఆశ్రయించుకునేది పునరుక్తిని చెప్పడం దోషయుక్తం కాదు. ఇక్కడ అభిప్రాయం ఏంటంటే స్వరూపాన్ని తీసుకొని మనం పైన చెప్పిన ఓన్లీ కుండనే చూస్తున్నాం, ఓన్లీ మన్నునే చూస్తున్నాము. అలా తీసుకుంటే స్వరూపాన్ని తీసుకున్నప్పుడు దోష ప్రసక్తి వస్తుంది, పునరుక్తి దోషం వస్తుంది. అంతేగాని ఇక్కడ పర్యాయవాద శబ్దాన్ని తీసుకొని చెప్పడము అది దోష ప్రసక్తి కాదు అని చెప్పి బ్రహ్మమునిజీ వారి భాష్యం మీద టీకా టిప్పణి చేశారన్నమాట. సో నాహి అత్ర పర్యాయత్వ పునరుక్తి అభిష్ట, ఇక్కడ పర్యాయ రూపంలో వచ్చిన
ఉక్తి ఏదైతే ఉందో అది అభిష్టం కాదు. స్వరూప పునరుక్తి దోష అభిష్టం. స్వరూపంలో వచ్చిన దోషమే అది అభిష్టము, ఇక్కడ దోష ప్రసక్తి చెప్పడము. కాబట్టి అలా లేదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించారన్నమాట. అస్తు అస్తు అండి. ఈ రకంగా సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించారు. కాబట్టి స్వరూప శక్తిని చూస్తే ఆ స్వరూపాన్ని మాటి కథని చెప్పినప్పుడు పునరుక్తి దోషం వస్తుంది. కాబట్టి స్వరూపాన్ని తీసుకోకుండా ఆదే శక్తి యోగం తీసుకోవాలి, నిజశక్తి ఉద్భవం తీసుకోవాలి. నిజశక్తి అన్నప్పుడు ఏమవుతుంటే ఇక్కడ రెండు ఆటోమేటిక్ గా ఉంటాయి. ఇప్పుడు చెప్పే పిత అంటున్నాడు, ఖచ్చితంగా పుత్రుడు ఉంటాడు. పుత్రుడు అంటున్నాడు, ఖచ్చితంగా పిత ఉంటాడు. దీని ఆదే శక్తి యోగము నిజశక్తి ఉద్భవం అని ఖచ్చితంగా ఉంటున్నాం. దాన్ని వేరు చేయలేమాట. అంటే వేరు చేసి చూడడానికి లేదు. నిత్య సంబంధం, నేత సంబంధం ఉండాలి. అది నేత సంబంధం కానీ వేరు వేరు చూసామనుకోండి అది కథనమే కాదు. కాబట్టి ఈ రకంగా వేరు వేరు చూసినప్పుడు దోష ప్రసంగం వస్తుంది. కానీ దాన్ని స్వరూప దృష్టి తీసుకోకుండా ఆదే శక్తి యోగం చేత నిజశక్తి ఉద్భవం చేత తీసుకోవాలని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించారు. అలా చెప్పిన తర్వాత అదే విషయాన్ని ఇంకో రకం ప్రస్తావిస్తున్నారు చూడండి ఇక్కడ. తత విశేషణ ఆనర్థక్య ప్రసక్తే. ఒకవేళ అలా చెప్పబోతే ఇప్పుడు ఏం చెప్పాం, మల్లహ శక్త ఘట కలశ, ఘటమే కలశము, ఘటనే కలశంగా మార్చాము అని చెప్తాడు. ఘటమే కలశం అని చెప్తుండు. అట శక్తివంతుడు బాలకుడు, అధిక శక్తివంతుడు బాలకుడు అని చెప్పి అధికత అనేది దాన్ని విశేషణంగా చెప్పామట. నువ్వు దాన్ని పర్యావాసి కింద పర్యావాసి శబ్దాన్ని నువ్వు దోష ప్రసక్తిగా చెప్పావు అనుకోండి, ఆ విశేషణం వ్యర్థం అవుతుంది. మంచి బాలకుడు, మంచి అనేది విశేషణం. ఇక్కడ ఆ మంచి అని చెప్పిన దాంట్లో సౌష్ఠవాన్ని చెప్పడం, వాళ్ళ గుణాన్ని చెప్పడం కోసం చెప్పామట. అది మంచి అనేది రెండు ఒకటే, బాలకుడే కదా, మంచివాడు బాలకుడు అని చెప్పాము. బాలకుడు మంచివాడు, అక్కడ చాలా మంచివాడు అని చెప్పొచ్చు కదా. చాలా మంచివాడు అంటే దాన్ని ఇంకా సౌష్ఠవాన్ని చెప్పడం కోసం, బలపూర్వకం చెప్పడం కోసం, వారి గుణాన్ని అధికం చేసి చెప్పడం కోసం. ఒకే దీన్ని పూర్వపక్షి ఒకవేళ అలా ప్రస్తావిస్తేనా ఇది దోష ప్రసక్తి అండి. దాన్ని చెప్పింది మళ్ళీ మంచివాడు బాలకుడు అని చెప్పి మంచివాడని చెప్పి మంచివాడు సరిపోతుంది. మళ్ళీ చాలా మంచివాడు అంటున్నామంటే ఇది చాలా అనేది ఇది మళ్ళీ చెప్పింది చెప్తున్నాం, కానీ దోష ప్రసక్తి. ఇది అంటే పునరుక్తి దోషం. అంటే చెప్పింది చెప్పడం, మళ్ళీ దోష ప్రసక్తి, చెప్పింది చెప్పకూడదు, అది దోష ప్రసక్తి వస్తుంది అని చెప్పి పూర్వపక్షి ప్రస్తావించాం. అది దోష ప్రసక్తిగానే పర్యావాసి శబ్దం విశేషణమే వ్యర్థం అవుతుంది. అలా చెప్తేనా విశేషణం అనార్థక్యం అవుతుంది. విశేషణాలు ఏదైతే ఉన్నాయో వారి యొక్క సౌష్ఠవాన్ని, వారి యొక్క గౌరవాన్ని బలపరచడం కోసం చెప్తాము. నీ ప్రకారంగా వెళ్తేనా 34 సూత్రంలో విశేషణ అనర్థక్య ప్రసక్తే, విశేషణ అనర్థత కలిగిపోతున్నాను, విశేషణం వ్యర్థం అవుతుంది. విశేషణ అనర్థక్య ప్రసక్తే, అనర్థక్యం వస్తుంది, వ్యర్థం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ అదే ప్రస్తావనను బలపూర్వకం చెప్తున్నారు. చూడండి, స్వరూప శక్తి నియమో వ్యాప్తి. ఒకరి స్వరూప శక్తి నియమం స్వరూపమే శక్తి అంటే ఓన్లీ మిట్టి యొక్క స్వరూపమే వ్యాప్తి, లేదా కుండ యొక్క స్వరూపం వ్యాప్తి అని చెప్పి ఓన్లీ ఒకటే తీసుకున్నాడు, రెండు తీసుకోవడం లేదు, ఒక సంబంధం తీసుకోవడం లేదు. నియత సంబంధం కాకుండా ఓన్లీ వేరుగా మిట్టినే చూస్తున్నాడు, వేరుగా కుండని చూస్తున్నాడట. అలాగా స్వరూప శక్తి నియమో వ్యాప్తి పైన చెప్పిన ప్రకారంగా సిద్ధాంతి స్వరూప శక్తి నియమో నా అని చెప్పామట. ఒకవేళను స్వరూపమే, మిట్టి యొక్క స్వరూపమే వ్యాప్తి, కుండ యొక్క స్వరూపమే వ్యాప్తి అని అలాగా పరిగణిస్తేగినా, అది అలా మంతవ్య అలాగా స్వీకరిస్తేగినా విశేషణస్య ఆనర్థక్యత ప్రసజ్యతే, విశేషణం వ్యర్థమవుతుంది. విశేషణాలంటూ ఏం ఉండవు ఇంకా. అందుకే స్వరూప శక్తి నియమో వ్యాప్తి రీతి మంతవ్యే, స్వరూప శక్తి నియమో వ్యాప్తి అని ఒకలా మంతవ్య అలా స్వీకరించామనుకోండి, విశేషణస్య అనర్థకత ప్రసజ్యతే, విశేషణం యొక్క అనర్థకత అనేది ఉత్పన్నమవుతుంది. అది ఉత్పన్నమవుతున్నమాట. ఏ రకంగా అంటే మల్లహ శక్త. ఇప్పుడు మల్లహ శక్త అంటే శక్తివంతుడు. ఎవరు? మల్లహ. ఆ మల్లహ అనే వ్యక్తి శక్త, శక్తివంతుడు అంటే బలవంతుడు అంటే ఇక్కడ విశేషం చెప్పామాట. ఇక్కడ మల్లహ అనేది వ్యర్థం అయిపోతుంది. మల్లహ శక్తి లేదా శక్త మల్లహ, శక్తివంతుడు మల్లహ. మల్లహ అంటే శక్తివంతుడు, శక్తివంతుడు మల్లహ, రెండు పర్యాయ శబ్దాలు చెప్పే. మంచివాడు బాలకుడు, చాలా మంచివాడు బాలకుడు. మంచివాడు అనే బాలకు సరిపోతుంది. చాలా మంచివాడు అనేది చాలా శబ్దం విశేషణం తీసుకొచ్చాం కదా,
అది వ్యర్థం అవుతుంది. అది లోక ప్రయోగంలో ఉంది. లోకంలో ఆ యొక్క గుణాన్ని దృఢంగా చెప్పడం కోసం, బలపూర్వకం చెప్పడం కోసం, అధికం చేసి చెప్పడం కోసం చెప్తాము. కాబట్టి నీ ప్రకారం ఇది పునరుక్తి దోషం. అది మళ్ళీ చెప్పింది చెప్తున్నాం అంటే దోషం కాదు, అది పర్యాయవాచ శబ్దం. దాన్ని విశేషత వైశిష్ట్యం చెప్పడం కోసం అలా చెప్తాము. కాబట్టి నీ ప్రకారం అయితే ఇది వ్యర్థం అవుతుంది, లోక వ్యవహారం దెబ్బతింటుంది. శాస్త్రీయ ప్రకారంగా విశేషణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా యుక్తి వ్యర్థం అవుతాయి. కాబట్టి మల్లహ శక్త ఇది కథనేన కిం శక్తి సిద్ధి కిం శక్తి సిద్ధ కార్యం అంతరేణ కిం శక్తి సిద్ధం కార్యం అంతరేణ మల్లహ శక్త ఇది కథనేన కిం శక్తి సిద్ధ కార్యం అంతరేణ కిం శక్తి. ఓకే, తో కిం శక్తి సిద్ధ కార్యం అంతరేణ. సిద్ధ కార్యం లేకుండా శక్తి అంటే శక్తి లేకుండా అతని యొక్క కథను ఏది చెప్పుకుంటున్నామో అది లేకుండా దాని శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి ఉంది కాబట్టి మల్లహ అని చెప్పాం. మల్లహ అని శక్తి ఉంది, ఆయన దాని సౌష్ఠ కోసం చెప్పాము. కాబట్టి కిం శక్తి, ఏం శక్తి అంటే ఈ కథనం చెప్పాం కదా, మల్లహ శక్తి ఇది కథనేనా శక్తి సిద్ధి కార్యం అంతరేనా. ఇప్పుడు కార్యం అంటే అది లేకుండానే శక్తి అని చెప్పి మనం కథని చెప్తున్నాం అంటే ఆ శక్తి యొక్క ప్రయోజనం ఏంటి? అది వ్యర్థం అవుతుంది. కిం శక్తి సిద్ధ కార్యం అంతరేనా. కాబట్టి ఆ శక్తి అనేది సిద్ధం లేకుంటేనా, అతనిలో లేకుంటేనా ఆ కథనం వ్యర్థం అవుతుంది. కానీ యత్ కారణం వస్తు కారణం యత్ కార్యం, యత్ కారణం వస్తు కారణం యత్ కార్యం వస్తు కార్యమితి కారణ విశేషణం కార్య విశేషణం వ్యర్థం స్యాత్. కారణం వస్తు, యత్ కారణం అంటే వస్తు కారణం, యత్ కార్యం అంటే వస్తు కార్యం, ఇది కారణం విశేషణం కార్య విశేషణం వ్యర్థం స్యాత్. అంటే యత్ కారణం ఏదైతే కారణం ఉందో దాని ఏమంటే వస్తు కారణం, ఈ వస్తు కారణము. యత్ కార్యవస్తు ఏదైతే ఉందో వస్తు కార్యం ఇది కారణం విశేషణం ఏదైతే ఉందో అది కార్య విశేషణం వ్యర్థం స్యాత్. కార్య విశేషణం వ్యర్థం అయిపోతుంది. అంటే ఇప్పుడు చెప్పాను కదా, లౌకికంగా మనకు ఆ విశేషణ పొదుక అయితే మనం కథనం చేస్తున్నామో ఆ విశేషణం వ్యర్థం అవుతుంది. ఇది కార్య వస్తు, ఇది కారణ వస్తు అని చెప్పి మనం చెప్తున్నామో అది విశేషణం వ్యర్థం అవుతుంది, వ్యర్థం స్యాత్. యావత కార్యకారణతాయా, యావత ఎప్పటివరకైతే కార్యకారణత యొక్క కార్యము కారణం యొక్క దేశ కాలేచ సహభావ ప్రసంగో నా భవేత్. కాబట్టి దేశకాల ప్రసంగం లేకుండా, అంటే కార్యకారణ వస్తువు రెండు లేకుండా, అంటే ఒకే చోట లేకుండా మన సంబంధం చూడడానికి ప్రయత్నం చేస్తే అది సిద్ధించదు, వ్యాప్తి సిద్ధించదు. ముఖ్య తాత్పర్యం వ్యాప్తి ఉండాలంటే కార్యకారణ సంబంధం ఉండాలి. రెండు ఒకే చోట ఉన్నప్పుడే, రెండు చూసినప్పుడే అది మనకు సంబంధం ఏర్పడుతుంది, సంబంధ వ్యాప్తి తీసుకోవచ్చు. కాబట్టి అవి లేనంత, సహభావం లేనంత వరకు, రెండు ఒకే చోట లేనంత సేపు, కార్యవస్తు కారణ వస్తు లేనంత సేపు, సహభావం లేనంత సేపు మనకు సహభావ ప్రసంగం నా భవేత్. అప్పటి వరకు ఏమవుతుంది? ఈ వ్యాప్తి అనేది ఏర్పడదు, మనకు సంబంధ వ్యాప్తి ఏర్పడదు. కానీ వ్యాప్తి అంటే నియత సంబంధం, నియత సాహచర్యం ఉన్నప్పుడే మనకు సంబంధం ఏర్పడుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ఈ రకంగా నువ్వు చెప్పిన ప్రకారం విశేషణం వ్యర్థం అవుతుంది. కానీ విశేషణం లోకంలో ప్రయోగిస్తాం, శాస్త్రంలో ప్రయోగిస్తాం, లౌకికంగా కూడా ఉపయోగిస్తాం. ఆ వ్యర్థం అవుతుంది కాబట్టి అది పునరుక్తి దోషం కాదు, అది పర్యాయవాచ శబ్దానికి నువ్వు అలా కథనం చేసావు చెప్పారని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలన్నమాట. అస్తు. అలా చెప్పిన తర్వాత ఇంకోటి ఇక్కడ చెప్తున్నారు చూడండి, పల్లవాదిషు అనుపపత్తేష్ట. నీ ప్రకారం వెళ్తే పల్లవాదిషు అనుపపత్తేష్ట. ఇప్పుడు ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడ స్వతహాగా వచ్చేస్తుందని అనుకోండి, అంటే నువ్వు నీ ప్రకారం స్వరూప శక్తి ఇక్కడ వ్యాప్తి అని చెప్పాము. దోష ప్రసక్తి చూపిస్తున్నాడు. స్వరూపమే, మిట్టి యొక్క స్వరూపమే వ్యాప్తి, కుండ యొక్క స్వరూపం వ్యాప్తి. అలా పరిగణిస్తేనా పల్లవాదిషు అనుపపత్తేష్ట. పల్లవాదిషు అంటే ఇప్పుడు ఒక చెట్టు యొక్క కొమ్మలు, శాఖలు, ఆకులు ఉంటాయండి. అవి మన యొక్క ఏదైనా పూజ చేసేటప్పుడు ఆ కొమ్మలను, ఆకులను, శాఖలను కొట్టుకోవచ్చు, ఆ దేవుడికి కల్పిస్తూ ఉంటాం, పెడుతూ ఉంటాం. అంటే అది ఆ గుడిలో పెట్టాం, ఆ శాఖ కొమ్మని తీసుకొచ్చి, ఒక చిన్న శాఖను తీసుకొచ్చి అక్కడ ఆకులు, చెట్లు, పండ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దాన్ని బట్టి అక్కడ చెట్టు ఉందని చెప్పి పరిగణించేస్తామా? ఆ ఆకులు చూసేసి దాన్ని బట్టి చెట్టు కూడా అక్కడే ఉందని చెప్పి మనం ఊహించగలుగుతామా? ఊహించలేము. అది ఒక శాఖ తీసుకొచ్చి పెట్టామన్నమాట. అంటే నీతి సంబంధం స్వరూప శక్తి నీకు, స్వరూప శక్తి ద్వారా నీకు అది ఉద్భవిస్తుంది
అంటే ఏం వ్యాప్తి ఉద్భవిస్తుందని అనుకోండి, ఇది కొమ్మలు శాఖలు తీసుకొచ్చి ఆ దేవుడికి అర్పించాం అక్కడ. అంటే ఆ స్వరూపాన్ని బట్టి నువ్వు ఇక్కడ ఆ చెట్టు కూడా ఉందని పరిగించుకోగలుగుతావా? కాబట్టి అటువంటి దోష ప్రసక్తి వస్తుంది. పల్లవాదిషు అనుపపత్తేష్ట. నువ్వు ఆకులు కొమ్మలు చూసేసి ఇక్కడ చెట్టు ఉందంటే అది ఉపపన్నం కాదు, అది లోక విరుద్ధం, శాస్త్ర విరుద్ధం, ప్రత్యక్ష విరుద్ధం. కాబట్టి నీ ప్రకారం ఓ స్వరూపమే, నీకు ఏదైతే స్వరూపం కనిపిస్తుందో అదే వ్యాప్తి. నీకు చెట్లు కొమ్మలు కనిపిస్తున్నాయి, ఆకులు కనిపిస్తున్నాయి దేవుడి దగ్గర అంటే అక్కడ చెట్టు ఉంది, అక్కడ పుష్పాలు కనిపిస్తున్నాయి, ఆ పుష్పాలకు సంబంధించి చెట్లు ఉంది అంటే ఎట్లా ఉంటుంది? ఒకసారి కొమ్మలు సహితంగా అర్పిస్తుంటాం కదా. అంటే కొమ్మలు ఉందంటే ఈ కొమ్మ ఎక్కడ ఉంటుంది? ఈ చెట్టు నుంచి వచ్చిందన్నమాట. ఎక్కడెక్కడ చెట్టు ఉంటుందో ఇక్కడ ఈ కొమ్మలు, పూలు, పుష్పాలు అక్కడ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఉందంటే ఇక్కడ ఆ చెట్టు ఇక్కడే ఉన్నట్టుగా అర్థం వచ్చేస్తున్నమాట. కాబట్టి అది ఉత్పన్నం కాదు. నీ ప్రకారం వెళ్తున్నా ఆ కొమ్మలు శాఖలను చూసేసి, పుష్పాలను చూసి, పండ్లను చూసి ఆ చెట్టు కూడా అక్కడ ఉండాలి. స్వరూప శక్తి ఒకే స్వీకరిస్తేనా. నువ్వు స్వరూపమే కనిపించే మిట్టే ఉందంటే మిట్టిలోనే కుండ ఉండాలి, ఆ కుండ కనిపించదు కదా. కొమ్మలు, ఆకులు, పుష్పాలు చూస్తున్నా అంటే అక్కడ చెట్టు ఉండాలి, చెట్టు లేదు కదా, అది ఉత్పన్నం కాదు. పల్లవాదిషు అనుపపత్తేశ్చ, అవన్నీ ఉత్పన్నం కావు. చూడండి, పల్లవాదిషు అనుపపత్తే చ కార్యకారణయోహో స్వరూప శక్తి నియమో వ్యాప్తిరితి మంతవ్యే అపరో అయం దోషో. అపరో అయం దోష. ఒకవేళ నువ్వు స్వరూప శక్తి, పూర్వపక్షం అంటాడు స్వరూప శక్తే వ్యాప్తి అంటున్నాడు. స్వరూపం మిట్టి ఏదైతుందో అదే వ్యాప్తి, కుండ ఏదైతుందో అదే వ్యాప్తి అంటున్నాడు. స్వరూపాన్ని చూస్తున్నామాట, రెండింటి చూడకుండా చూస్తున్నాడు, రెండింటి చూడకుండా ఒకటే చూస్తున్నామాట. అగ్ని చూస్తున్నాడు, కేవలం లేదా పొగనే చూస్తున్నాడు, లేదా మిట్టిగా చూస్తున్నాడు, లేదా కుండని చూస్తున్నాడు. అది చూస్తే అదే ఏదైతే చూస్తున్నామో అదే వ్యాప్తి అంటున్నాడు. అది వ్యాప్తి, అదే స్వరూపమే వ్యాప్తిగా నువ్వు పరిగణిస్తేనే దోషం వస్తుంది. నీ ప్రకారం స్వరూపం వ్యాప్తి అయినప్పుడు ఇక్కడ స్వరూపం చెట్లు, కొమ్మలు, ఆకులు కనిపిస్తున్నాయండి అంటే అక్కడ ఆ గుళ్ళో చూసిన చెట్టు ఆ గుడిలో ఉందా? లేదు. అది ఉపపన్నం కాదు, ఉత్పన్నం కాదు. అది ప్రత్యక్ష విరుద్ధం కదా, ప్రత్యక్షం మనకు కనిపిస్తుంది, అది లేదు. కాబట్టి అది ఉత్పన్నం కాదు. కాబట్టి నువ్వు చెప్పిన స్వరూప శక్తే వ్యాప్తి అనేది యుక్తి సంగతం కాదు. అలా స్వీకరిస్తే మనకు అలా సిద్ధించదు. అది ప్రత్యక్ష విరుద్ధము, లోక విరుద్ధము, శాస్త్ర విరుద్ధము. చూడండి, కార్యకారణయో స్వరూప శక్తి నియమో వ్యాప్తిరితి మంతవ్యే. ఈ కార్యానికి కారణానికి స్వరూప శక్తి ఏంటంటే స్వరూప శక్తి నియమమే వ్యాప్తి ఒకవేళ పరిగణిస్తేనా వ్యాప్తి మంతవ్యే అపరో అయం దోష. ఇంకొక దోషం ఇది వస్తున్నాడు. పైన విశేషణ అనర్థక్యం దోషం చూపించాడు, విశేషణం వ్యర్థం అవుతుంది ఈ ప్రకారం వెళ్తే. ఇంకోటి ఏంటంటే పల్లవాదిషు అనుపపత్తేశ్చ, ఈ దోషం కూడా వస్తుందన్నమాట. యత్ పల్లవాదిషు దృశ్యమానేసు వృక్షం అనుమీయతే. అంటే పల్లవాదిని చూసి, అంటే పల్లవాది అంటే ఆకులు, కొమ్మలు ఇవన్నీ చూసేసి, పల్లవాదిషు దృశ్యమానేషు ఈ కనిపించేటువంటి పత్రాలు, ఆకులు, కొమ్మలు ఏవైతే ఉన్నాయో వృక్షం అనుమీయతే. అప్పుడు ఏముంది? ఎక్కడైతే అగ్ని ఉంటుంది అక్కడ పొగ ఉంటుంది అనుమానం చేస్తున్నాం కదా, ఎక్కడ పొగ ఉంటుంది అక్కడ అగ్ని అనుమానం చేస్తున్నాం కదా. అక్కడ నీ ప్రకారంగా వెళ్తేనా ఇక్కడ కొమ్మలు, ఆకులు చూస్తున్నాం కాబట్టి గుడిలో దేవుడి దగ్గర అంటే అక్కడ చెట్టు కూడా ఉండాలి అని చెట్టుని అనుమానిస్తాం ఖచ్చితంగా. స్వరూప శక్తి కదా, స్వరూప శక్తి వ్యాప్తి అంటున్నాం. అక్కడ స్వరూపం ఉంది, స్వరూపం చూస్తున్నాం, చెట్లు, కొమ్మలు, ఆకులు చూస్తున్నాం, అక్కడ చెట్టు ఉండాలి కదా, లేదు. అది అందుకే యుక్తి సంగతం కాదు. వృక్షం అనుమీయతే, వృక్ష అనుమానిస్తాం. తత్ర స్వరూప శక్తి మాత్రం కార్యస్య స్వస్మాత్ కారణాత్ పృథగ్భూతం సదపి విద్యతే తదా చిన్నే. పృథగ్భూతం అంటే వేరుగా ఉన్నప్పటికీ కూడా విద్యతే అంటే అక్కడ చెట్టు, కొమ్మలు, ఆకులు ఉన్నాయి, వేరుగా ఉన్నప్పుడు కూడా అక్కడ ఆ చెట్లు, కొమ్మలు అన్ని అక్కడే ఉన్నాయన్నమాట. వేరుగా ఉన్నప్పుడు కూడా అవన్నీ కనిపిస్తున్నాయి. ఒక చెట్లు ఏవైతే కనిపిస్తాయో అవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాడు. కొమ్మలు, శాఖలు పక్కన వేరుగా కనిపిస్తున్నాయి దేవుడి దగ్గర పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో. అస్తు తత స్వరూప శక్తి మాత్రం కార్యస్య, స్వరూప శక్తి యుక్తమైనటువంటి కార్యానికి స్వస్మాత్ కారణ, స్వకారణం కంటే భిన్నం, స్వస్మాత్ కారణాలు పృథగ్భూతం వేరుగా ఉన్నటువంటి, పృథగ్భూతం సదపి విద్యతే వేరుగా ఉన్నప్పటికీ అక్కడ విద్యమానంగా ఉంది. తదా అప్పుడు చిన్నేసు పల్లవాదిసు వేరుగా ఉన్నాయి కదా, అంటే వేరుగా ఎలా ఉన్నాయి? ఆ కొమ్మలు, శాఖలు చిన్నం అంటే వేరు చేసామంటే ఒక చెట్టు నుంచి కొమ్మను తీసుకొచ్చి, ఒక కొమ్మను, ఆకులు తీసుకొచ్చి, ఆకులతో యుక్తమైన, పండ్లతో, పుష్పాలతో యుక్తమైన కొమ్మను తీసుకొచ్చి పెట్టాము, సమర్పించాము ఒక చిన్న కొమ్మను తీసుకొచ్చి. కాబట్టి తదా చిన్నేసు పల్లవాదిషు వృక్షో అత్ర అనుమానస్య అయుక్తత స్యాత్. అక్కడ ఈ కొమ్మలు, చెట్లు, ఆకులు అన్ని ప్రత్యక్షంగా కనిపిస్తున్నాను, నువ్వు అనుమానం ద్వారా అక్కడ చెట్టు కూడా ఉందని చేస్తే అది యుక్తి సంగతం కాదు అని చెప్పాడు. చిన్నేసు పల్లవ, చిన్న భిన్నం చేసుకొచ్చి వేరు చేసినటువంటి వేరుగా చేసినటువంటి కొమ్మలు, ఆకులను చూసేసి వృక్షో అత్ర వృక్షో ఇది అత్ర అనుమానం, వృక్షో అత్ర అనుమానం, ఇది వృక్షం అని చెప్పి అనుమానించడము, ఆ చెట్టు, కొమ్మలు చూసేసి అనుమానస్య అయుక్తత, అనుమానానికి అది
యుక్తి సంగతం. అనుమానం ఏదో అనుమానం పడుతున్నావో అది యుక్తి సంగతం కాదు. అయుక్తత స్యాత్ నా తత్ర వృక్షాదయ సంతి. అక్కడ వృక్షాదులు లేవు కాబట్టి. అక్కడ ఏ వృక్షం లేదు. ఆ పుష్పాలను చూసినా పూల పుష్పాన్ని ఇచ్చే కొమ్మ చెట్టుని చూస్తున్నామా, పనులు ఇచ్చే చెట్టుని చూస్తున్నామా, అవన్నీ లేవు. కాబట్టి స్వరూప శక్తిని నువ్వు స్వీకరిస్తే స్వరూపమే వ్యాప్తి అంటేనా ఆ దోష ప్రసక్తి వస్తుంది. అంటే స్వరూపమే కనిపించిందని నీకు అది వ్యాప్తి కావాలి. అలా వ్యాప్తి మనకు కనిపించడం లేదు. లోక విరుద్ధం, ప్రత్యక్ష విరుద్ధం. అందుకే తత్వ వృక్షాదయ నా సంతి. వృక్షాది కనిపించడం లేదు అన్నమాట. కేవలం పల్లవాదయ ఏవ సంతి. కేవలం ఆ చెట్లు కొమ్మలు ఏవైతే కొమ్మలు తీసుకొని వచ్చామో వేరు చేసి అవి మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి తస్మాత్ నా స్వరూప శక్తి నియమో వ్యాప్తిరస్తి. అందుకే స్వరూప శక్తి వ్యాప్తి కాదు, వ్యాప్తి సంబంధం కాదు. కార్యకారణానికి సంబంధం అంటే రెండు ఉండాలి. కార్యం ఉండాలి, కారణం ఉండాలి. అంటే మెట్టు ఉండాలి, కుండ ఉన్నప్పుడే దీనికి ఇది కారణము, దీనికి ఇది కార్యం అని చెప్పుకుంటాము. దీనికి ఇది దారం, ఈ దారం చేత ఈ వస్త్రం ఉత్పన్నమైంది, ఈ వస్త్రానికి ఇది కారణము, ఈ కారణానికి ఇది కార్యము అని చెప్పి చెప్పుకుంటాము. కాబట్టి అలా ఉన్నప్పుడే నియత సంబంధం, నిశ్చిత సంబంధం రెండు ఉన్నప్పుడే కార్యకారణ సంబంధం బట్టి వ్యాప్తి ఏర్పడుతుంది. కేవలం స్వరూప శక్తి వ్యాప్తి కాదు అని చెప్పి సిద్ధాంతి రకరకాలుగా దానికి ప్రస్తావించాడు. దోష అలా స్వీకరిస్తే దోష ప్రసక్తుడు ఏంటి వస్తుంది అని కూడా చూపించాడు. విశేషణ అనర్థక్యము. ఇంకోటి పల్లవాదిషు అనుపపత్తేస్తుంది. పల్లవాది కొమ్మలు చూసి మన చెట్టును అక్కడ కనిపించలేదు కాబట్టి దీన్ని బట్టి కూడా మనకు స్పష్టమవుతుంది స్వరూప శక్తి వ్యాప్తి కాదని చెప్పి అర్థమైందన్నమాట. అస్తు ఈ రకంగా సిద్ధాంతి ప్రస్తావించండి. ఇప్పుడు సిద్ధాంతి చెప్పిన దాన్ని ఇంకా ఒకటి చెప్పాడు మీద. దీంతో సంబంధం ఏందో ఒకటి చూడండి. అసంఖ్య మన ప్రసంగం వేరుగా ఉంటుంది. దీంతో సంబంధం చూడండి. కాబట్టి కింటు ఆదే శక్తి సిద్ధౌ నిజ శక్తి యోగ సమాన న్యాయాత్. సమాన న్యాయాత్. ఆదే శక్తి సిద్ధౌ మనం చెప్పిన ముందు ఆదే శక్తి సిద్ధం, నిజ శక్తి ఉద్భవము, ఆదే శక్తి యోగం చేత ఇది దాని యొక్క అభివ్యక్తి స్థితి కనిపిస్తుంది. అంటే రెండు ఉన్నాయి. దాన్నే మనము ద్రవ్యంగా వ్యాప్తిగా తీసుకోవాలని చెప్పి చెప్పుకున్నాడు పైన. అది పంచశిఖ ఆచార్య యొక్క దృష్టాంతాన్ని చూపించాడు ఇక్కడ. ఇక్కడ చూడండి అదే విషయాన్ని మళ్ళీ ఇంకో రకంగా ప్రస్తావిస్తున్నాడు. దాని సమాధానం ఆదేయ శక్తి సిద్ధౌ. ఆదేయ శక్తి అని చెప్పాము కదా, ఆదేయ శక్తి చెప్పాము, నిజ శక్తి ఉద్భవ ఈ రెండు చెప్పాము. ఆదేయ శక్తి సిద్ధౌ అంటే వేరే ఆచార్యుల యొక్క అభిప్రాయాన్ని పంచశిఖ ఆచార్య అభిప్రాయాన్ని ఇక్కడ మళ్ళీ ఉల్లేఖించి చెప్తున్నారు. ఇవి సమాన న్యాయాలు, ఇవి సమానంగా న్యాయం సమానంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ఆదేయ శక్తి సిద్ధౌ నిజ శక్తి యోగ పైన చెప్పిన 31వ సూత్రము 32వ సూత్రం ప్రకారంగా ఆదేయ శక్తి సిద్ధౌ నిజ శక్తి యోగ సమాన న్యాయాత్. సమాన న్యాయాత్ ఏంటి చూడండి. ఆదేయ శక్తి యోగో వ్యాప్తి రుక్త. ఆదేయ శక్తి వ్యాప్తి అని చెప్పి చెప్పుకున్నాం. అక్కడ సాంఖ్య ఆచార్యులు చెప్పారన్నమాట, వేరే ఆచార్యులు చెప్పారు. అలాగే తత్ర ఆదేయ శక్తి సిద్ధౌ. తత్ర ఆదేయ శక్తి సిద్ధౌ చూడండి. ఇక్కడ తత్ర ఆదేయ శక్తి సిద్ధౌ కార్యకారణత్వయో పైన స్లైడ్ మీద చూడండి. కార్యకారణత్వయో కార్యకారణత్వయో అంటే ఏమిటి దాన్ని ఓపెన్ చేసాడు. ఆధార ఆదేయ శక్తి. కార్యకారణత్వం అంటే ఆధార ఆదేయ శక్తి. కారణయోరు ఆధార ఆదేయ శక్తి అంటే దాన్ని ఇంకా మళ్ళీ ఓపెన్ చేసి చెప్పాడు. కార్యకారణయోరు నియత ధర్మ సహభావ వ్యాప్తి తత్ సిద్ధౌ అంటే ఇక్కడ మనం కార్యకారణయో అంటే ఆధార ఆదేయ శక్తి, ఆధార ఆదేయ శక్తి మనం అక్కడ వ్యాప్తి అని చెప్పుకున్నాము. దాన్ని కార్యకారణయో అంటే కార్యము కారణము, కార్యకారణం నియత ధర్మ సహభావ. నియత ధర్మ సహభావం అంటే రెండు ఉండాలి, సాంగత్యంగా ఉండాలి, సన్నిహితంగా ఉండాలి అన్నమాట. రెండు ఉన్నప్పుడే కార్యం ఉండాలి, కారణం ఉండాలి, కుండ ఉండాలి, అక్కడ మిట్టి కూడా ఉండాలి. అప్పుడు మరి దీనికి ఇది కారణము, దీనికి ఇది కార్యం చెప్పుకుంటాడు. అది చెప్పాడు ఇక్కడ. కార్యకారణయో నియత ధర్మ సహభావ వ్యాప్తి తత్ సిద్ధౌ. ఆ సిద్ధి విషయంలో మనం చెప్పాము నిజశక్తి యోగ. ఏం చెప్పాము? నిజశక్తి యోగ అంటే కార్యకారణయో కార్యత్వ కారణ స్వరూప నిజశక్తి వ్యాప్తిరస్తి. అంటే ఇక్కడ ఆదేయ శక్తి ద్వారా నిజశక్తి ఉద్భవం ద్వారా మనం వ్యాప్తి చెప్పుకున్నామంట. అది ఉండే మళ్ళీ ప్రస్తావించడు. కుత ఎందుకంటే సమాన న్యాయాద్. ఎందుకు ఇవి రెండు ఆదేయ శక్తి
అవదు నిజశక్తి ఉద్భవం ఎందుకు చెప్తున్నామంటే కార్యకారణతో సహభావం ఉన్నాయి, నియత సహచర్యం ఉన్నామట. ఆదేయంలో కూడా ఆధార ఆదాయానికి అంటే కారణ కార్యానికి ఆధార ఆదాయం నియత సంబంధం ఉంది. నిజశక్తి ఉద్భవంలో కూడా కార్యత్వానికి కారణత్వానికి నిజశక్తి ఉద్భవం ఉందన్నమాట. కాబట్టి దీన్ని వ్యాప్తి అని చెప్పుకున్నామట. ఆ విషయాన్ని కుత ఎందుకంటే సమాన న్యాయాత్ కార్యకారణయో సహభావస్య స్వీకారాలు. అక్కడ నిజశక్తి ఉద్భవంలో అలాగే ఆధార అదే శక్తి ఉద్భవంలో సహభావస్య రెండు ఒకే చోట ఉన్నదాన్ని స్వీకరించామట పంచశిఖాచార్య అన్య ఆచార్య సాంఖ్య ఆచార్యులు. సహభావస్య స్వీకారాత్ ఖలు వ్యాప్తి లక్షణం నా దోష యుక్తం. కాబట్టి అది రెండు సహకారంగా సహభావం చేత ఉన్నాయి కాబట్టి వ్యాప్తి లక్షణం చెప్పుకున్నాము. అందుకే నా దోషయుక్తం కాబట్టి దోషయుక్తం కాదు. కాబట్టి ఏం చెప్పా అంటే మనము నిజశక్తి ఉద్భవం ఏదైతే ఉందో అదే విషయం చెప్పాడు. నిజశక్తి దీని ముందుగా స్వరూప ఆదే శక్తి చూపించదో ఆదే శక్తి సిద్ధో నిజశక్తి యోగ. ఆదే శక్తి యోగాన్ని బట్టి నిజశక్తి యోగం రెండింటిని బట్టి మనం వ్యాప్తి అని చెప్పుకున్నాము. అదే ఇక్కడ ఎందుకంటే సమానమైన న్యాయం ఉంది కాబట్టి, అంటే రెండు సహభావస్య నేత సంబంధం నేత సహచర్యం తీసుకున్నారు కాబట్టి స్వీకరించారు కాబట్టి ఇక్కడ వ్యాప్తి ఏర్పడింది. మిగిలిన పొదుపక్షి చెప్పిన ప్రకారం స్వరూప శక్తి నియమం తీసుకుంటేనా అక్కడ సహభావత్వం లేదు, వేరువేరుగా చూస్తున్నారు కాబట్టి అక్కడ దోష ప్రసక్తి వస్తుంది. విశేషణ అనర్థక్యం వస్తుంది. పల్లవాదిషు అనుపత్తిష్ట అనే ప్రకారం అయితే అవి కూడా ఉత్పన్నం కావడం లేదు, ప్రత్యక్ష విరుద్ధం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూడండి. తో ఆదే శక్తి యోగో వ్యాప్తి ఉక్త. ఆదే శక్తి యోగం వ్యాప్తి అని చెప్పుకున్నాము. ఎందుకంటే తత్ర ఆదే శక్తి సిద్ధం, ఆదే శక్తి సిద్ధింపజేసుకోవడంలో కార్యకారణయో అంటే ఆదయో శక్తి కార్యకారణయో నియత ధర్మ సహభావో వ్యాప్తి తత్సిద్ధవు. కానీ దీన్ని వ్యాప్తి అని చెప్పి దీన్ని సిద్ధింపజేసుకున్నాము. అలాగే నిజశక్తి యోగ అంటే కార్యకారణయో, దాన్నే కార్యత్వ కారణత్వ స్వరూప నిజశక్తి, దాని యొక్క స్వరూప నిజశక్తి అని చెప్పి ఆ నిజశక్తి ఏదైతే ఉందో స్వరూప శక్తి ఏదైతే ఉందో స్వరూప శక్తిగా అంటున్నాను. నిజశక్తి అంటే స్వయం ఉత్పన్నం కావడానికి ఆ శక్తి అయితే ఉందో దాన్ని నిజశక్తి ఉద్భవం ఏదైతే ఉందో అభివ్యక్తి స్థితి ఏదైతే ఉందో దాన్ని వ్యాప్తి అని చెప్పుకున్నాము. ఎందుకంటే సమాన న్యాయం ఉంది, అంటే రెండు సహభావంగా స్వీకరించారు కాబట్టి సాంఖ్యాచార్య పంచశిఖ ఆచార్య, అందుకే దీన్ని వ్యాప్తి లక్షణం చెప్పాము. అందుకే నా దోషయుక్తం అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. ఈ రకంగా మొత్తానికి ఏం చెప్పండి, ఇంతవరకు మనకు కేవలము నిజశక్తి ఉద్భవము ఆదే శక్తి యోగము అంటే సంబంధం వ్యాప్తి ఎలా ఏర్పడుతుందంటే రెండు ఉండాలి, అంటే వస్తువు ఉండాలి, కారణ వస్తువు ఉండాలి, కార్య వస్తువు ఉండాలి. రెండు ఉన్నప్పుడే మనకు వ్యాప్తి ఏర్పడుతుంది. వ్యాప్తి పంచకం చూసుకోవచ్చు. అంటే పంచవయవాల ద్వారా మనం ఈ వ్యాప్తి ఏర్పడినప్పుడే మనకు ఆ వస్తు సిద్ధిని నిరూపించుకోవచ్చు, వస్తు సిద్ధిని చెప్పవచ్చు అని చెప్పి ఇది వ్యాప్తికి లక్షణం ఈ రకం చూపించారు. కాబట్టి స్వరూప శక్తి కాకుండా, స్వరూపం అంటే ఓన్లీ వేరుగా సింగిల్ గా కాకుండా రెండు ఉన్నప్పుడే మనకు వ్యాప్తి ఏర్పడుతుంది. ఆ వ్యాప్తి ద్వారా మనం ప్రామాణికంగా వస్తువు యొక్క స్వరూపాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అని సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. కాబట్టి వ్యాప్తి అంటే ఆధార శక్తి నిజశక్తి ఉద్భవమే వ్యాప్తి అని చెప్పి మనకు సిద్ధాంతి స్పష్టంగా ఇక్కడ వ్యాఖ్యానించారండి. ఒకవేళ అలా స్వీకరించకపోతే దోష ప్రసక్తి వస్తుంది, అవేంటో కూడా చూసాం. మస్తు ఈ రకంగా ఇంతవరకు వ్యాప్తి గురించి మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇంకా కొన్ని మళ్ళీ చాలా సరళంగా ఉంటాయి. ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రత్యక్షం చూసాము ముందు, తర్వాత అనుమానం చూసాము. ఇప్పుడు శబ్ద ప్రమాణం గురించి చెప్తున్నాం. అంటే శబ్ద ప్రమాణం గురించి సింపుల్ గా ఉంటుంది. ఈ శబ్ద ప్రమాణం అనేది ముఖ్య విషయాన్ని తీసుకొని ఇంకోటి యజ్ఞాది పుణ్యకర్మలు ఏవైతే చేస్తాం వాటి యొక్క దృష్టాంతాల ద్వారా ఇక్కడ నుంచి సరళంగా ఉంటుంది ప్రకరణం. అది మనం నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ శబ్దరూప ప్రమాణం ద్వారా ధర్మాధర్మ రూపు సంస్కారాలను మనం అనుమానం ద్వారా చూశాము. అలాగే శబ్ద ప్రమాణం ద్వారా ఆప్తోపదేశం ద్వారా ఎలాగా అది అనేది మనం రాబోయే రోజు చూద్దాం. అస్తు. ఇంతవరకు ఎవరికైనా చెప్పిన విషయంలో ఎటువంటి సందేహం ఉంటే చెప్పండి. గురుగారు, ఒకటి మారితే రెండవది ఉద్భవిస్తుంది అన్నారు. ఇక్కడ రెండు సమానంగా ఒకేసారి ఎట్లా ఉంటాయండి? ఓకే, సమానత ఉంటుంది. అక్కడ తీసుకుంటే చెప్పే పిత అని చెప్పాం. పిత అని పేరు ఎప్పుడు వస్తుంది? పిత అని ఎప్పుడు పేరు వస్తుంది? ఆ సంజయ్ ఎప్పుడు నామవాచకం ఎప్పుడు? కొడుకు పుత్రుడు ఉన్నప్పుడే పేరు వచ్చేది.
ఓకే. అది రెండు సంబంధం. ఒకేసారి సంభవం లేదు కదా, రెండు ఒకేసారి కనిపించకూడదు. కుండామట్టి సైమల్టేనియస్ గా ఉండదు కదా, ఒకటి మారితే రెండోది పరిణామం చెందితే. అంటే పరిణామ విషయం కాదు, పరిణామ విషయం గురించి కేవలం సంబంధం చెప్తాం. ఎక్కడెక్కడ తండ్రి అంటే అక్కడెక్కడ పుత్రుడు ఉంటాడు, ఎక్కడ పుత్రుడు అంటే తండ్రి ఉంటాడు ఖచ్చితంగా. అంటే ఒకవేళ మీరు ఆ రకంగా వచ్చేస్తాం, ఒకవేళ మళ్ళీ అనుకోకుండా ఏదైనా మధ్యలో లేకపోవచ్చు కానీ వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, అట్లా ఆ సంబంధం చూడు. అంటే పిత అనే సంధ్య నామవాచకం వచ్చిందంటే ఆ యోగంతో, పుత్ర యోగంతో పిత అనే సంధ్య వచ్చింది, నామవాచకం వచ్చింది. ఆ సంబంధం చూడాలి, అది నియత సంబంధం కాదా, వేరు చేయమాట. వేరు చేసి చూస్తే మనకు స్వరూపం చూస్తేనే మనకు ఆ వ్యాప్తి ఏర్పడదు. లోకంలో ఆ వ్యక్తికి లేకపోవచ్చు, ఆ వ్యక్తికి తండ్రి లేకపోవచ్చు, లేదా తండ్రికి కొడుకు లేకపోవచ్చు, పుట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ వేరే చోట ఉన్నాయి కదా మనకు, వేరే అన్ని చోట్ల లోకాలు అలా అలలేవు కదా. పితాపుత్ర యొక్క సంబంధం మనం చూస్తున్నాం, నియత సంబంధం చూస్తున్నాం అన్నమాట. అలాగే మిట్టి కుండ విషయంలో కూడా, అలాగే వస్త్రము దారం వస్త్రం విషయంలో కూడా కారణం ఉంటే కార్య వస్తువు ఉంటుంది. దీని స్వర్ణత్వంగా తీసుకోవచ్చు. స్వర్ణం ఉంది కాబట్టి దానికి బిండి మీద రకాల కుండలాలు చేసుకుంటున్నాం, బిండి మీద రకాలుగా చైన్స్ గోల్స్ అని చెప్పి చేసుకుంటున్నామట. అలాగా నియత సంబంధం ఉందా లేదా అది గమనించాలన్నమాట. రెండు ఒకేసారి వ్యాపించకపోవచ్చు, కానీ సంబంధం నిత్యం కదా. అందుకే దేశకాలం చూసుకోవాలి. ఈ దేశం లేకపోవచ్చు, వేరే దేశంలో ఉండొచ్చు, వేరే దేశంలో ఉండొచ్చు. ఓకేనా, అర్థమైందండి? ధన్యవాదాలు. నియత సంబంధం ఉందా అది మనం గమనించాలండి. అస్తు అండి, ఇంకేమైనా సందేహాల తర్వాత చూద్దాం. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు.